ఆస్తుల కోసం బంధాలు తెచ్చుకుంటున్నారా? ఆస్తుల కోసం గొడవలాడుకుంటున్నారా? అసలు మీకు ఏమైనా బంధం విలువ అర్థమైందా? దేవుడు అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా కుటుంబాన్ని కడితే ఆ కుటుంబం ఆస్తుల దగ్గర విడిపోతుందా? మీకు ఏమర్థమైందా బంధాలు? ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించిన దైవజనులందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఆలస్యమైంది అయినా పర్వాలేదు, చివరి దినం, రేపు సభ ఉండదు, అందరూ హాయిగా ఇంట్లో ఉండొచ్చు. సో చివరి దినం కనుక కాస్త అటు ఇటు అయినా దేవుడి వాక్యం మనకి విరివిగా దొరుకుతుంది కనుక దొరికినప్పుడు దేవుడి వాక్యాన్ని నేర్చుకునే ఆ అవకాశాన్ని మరోలా భావించకూడదు అని ముందుగా మీకు తెలియజేస్తూ, చివరి రోజు మరి అంశము రక్తబంధము, ఆత్మబంధము ఏది శాశ్వతము అన్నది ఒక మంచి అంశాన్ని వేయటం జరిగింది. దేవుని పిల్లలారా, మన వాక్యాన్ని నేర్చుకుంటున్నప్పుడు, బైబిల్ని తెరిచినప్పుడు ఈ లోకానికి తెలియని ఎన్నో సంగతులు దేవుడు మనకు నేర్పిస్తాడు. ముందుగా ఈ రక్తబంధాల గురించి ఆలోచిస్తే, ప్రతి రక్తబంధాన్ని కూడా దేవుడే ఏర్పరిచాడు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఈ బంధాలను మనకు ఏర్పాటు చేసింది దేవుడు. ఈ బంధాల ద్వారా మనకు అందేది అమితమైన ప్రేమ. తల్లి మనల్ని ప్రేమిస్తుంది, తండ్రి మనల్ని ప్రేమిస్తాడు, మన సోదరుడు, మన అన్నయ్య మనల్ని ప్రేమిస్తాడు, మన చెల్లి మనల్ని ప్రేమిస్తుంది, మన అక్క మనల్ని ప్రేమిస్తుంది, మన తమ్ముడు మనల్ని ప్రేమిస్తాడు. బాగా వినాలి. ఈ ప్రేమలన్నీ మనకు అందుతున్నాయంటే కారణం, ఈ ప్రేమలు మనకు అందడానికి ఈ బంధాలను సృష్టించింది ఎవరు అంటే దేవుడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబమని పిలువబడుచున్నదో అన్నాడు. ఎవడు ఇక్కడ వరకు మీరు ఆలోచిస్తే, పరలోకంలో కానీ భూమి మీద కానీ ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో అంటే, భూమి మీద ఉన్న కుటుంబాలన్నిటిని నిర్మాణకుడను నేను అన్నాడు దేవుడు. భార్యగా, భర్తగా, ఇద్దరుగా ప్రారంభమైన వాళ్ళు, తర్వాత పిల్లల్ని కంటాం, తర్వాత మనవాళ్ళు అయిపోవటం, కోడలు రావటం, కొడుకులు రావటం, ఇలాంతా కూడా కలకల్లాడిపోయి ఒక కుటుంబంగా, ఒక ఇద్దరు కుటుంబాలుగా మారిపోతున్నారు. అంటే ఈ కుటుంబాలన్నింటినీ నిర్మిస్తున్నది ఎవరు అంటే దేవుడట. కుటుంబం దేవుడిది అయినప్పుడు, కుటుంబంలో మనకి మనం అనుభవిస్తున్న ప్రతి బంధము, మనకు దక్కిన ప్రతి ప్రేమ, ఆ బంధం ద్వారా ఈ బంధాలన్నీ కూడా ఎవరివి మీరు ఆలోచించండి. కుటుంబం దేవుడిది అయినప్పుడు బంధం ఎవరిది? దేవుడిదేనండి, దేవుడిదే. భార్య రూపంలో అందుతున్న ప్రేమ, భర్త రూపంలో అందుతున్న ప్రేమ, తల్లి రూపంలో అందుతున్న ప్రేమ, తండ్రి రూపంలో అందుతున్న ప్రేమ, ఈ ప్రేమలన్నీ కూడా మనకు అందించింది ఎవరు అంటేనండి దేవుడండి. కుటుంబ వ్యవస్థను నెలకొల్పి, నా కుమారుడు ఒంటరిగా ఉండకూడదు, ఈ బంధాల మధ్యలో నా కుమారుడు ఉండాలి, ఈ బంధాల మధ్యలో నా కుమార్తె ఉండాలి అని ఈ బంధాలను మానవులకి ఏర్పాటు చేసింది దేవుడండి. ప్రియులారా, ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుడు ఇన్ని బంధాలను మనకి ఎందుకు ఇచ్చాడు? రక్తబంధాలను ఎప్పుడైనా ఆలోచించారా? ఇన్ని బంధాలను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? ఆయన ఎప్పుడు కూడానండి, దేవుడు ఎప్పుడు కూడానండి మనమంటే పిచ్చి ప్రేమ అండి. చాలా ప్రేమ, చాలా ప్రేమ. ఆ ప్రేమతో ఇస్తే నేను చాలా ఇవ్వాలి, ఒకటి ఇవ్వకూడదు. నా పిల్లలకి నేను ఒకటి ఇవ్వకూడదు, ఇస్తే చాలా రకాలుగా ఇవ్వాలి. అది పరలోకంలోనే కనతండ్రి మనసు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. పండు ఒకటే ఉందండి, మనం తినే పండు ఒకటే ఉందా? రకరకాల పళ్ళు ఉన్నాయా? రకరకాల పళ్ళు ఉన్నాయి చూశారు. కాయగూర ఒకటే ఉందా? నేను చాలాసార్లు ఆలోచించానండి. భూమి మీద దేవుడు వంకాయ ఒకటే చేశాడు అనుకోండి, వంకాయ తింటే దద్దుర్లు వచ్చేసి వంకాయ పడినోడి పరిస్థితి ఏంటి? అందులో నేను ఉంటాను, నాకు వంకాయ పడదు, తింటే ఎలర్జీ కింద దద్దుర్లు వచ్చేస్తాయి. ఇప్పుడు దేవుడు భూమి మీద వంకాయ ఒకటే చేశాడు అనుకోండి, నా పరిస్థితి ఏంటి? కూరగాయ తినగలనండి నేను జీవితంలో? వంకాయ పడతానన్నా తోసారా పక్కకి, బంగాళదుంప తిను, అది వద్దా కొడుక క్యారెట్ తిను, అది వద్దా బెండకాయ తిను, అది వద్దా దొండకాయ తిను. ఏంటండి దేవుడు? ఏంటండి ఆయన ప్రేమ? ఏంటండి ఎంత పిచ్చిగా ప్రేమించాడు అంటే, ఒక్కొక్క దాంట్లో రకరకాలు కూరగాయల్లో రకాలు, పళ్ళలో రకాలు, నాన్ వెజ్లో రకాలు, ఆకుకూరలో రకాలు, ఆకాశంలో నక్షత్రాలు రకరకాలు, భూమి మీద ఉన్న జంతువులు రకరకాలు, అలాగే బంధాలు కూడా
రకరకాల బంధాలు. అమ్మ ఒక టైప్ ప్రేమ, నాన్న ఒక టైప్ ప్రేమ, అక్క అదొక టైప్ ప్రేమ, చెల్లి అదొక టైప్ ప్రేమ, తమ్ముడు అదొక టైప్ ప్రేమ, అన్నయ్య అదొక టైప్ ప్రేమ కదండి. అంటే ఇన్ని రకాల బంధాలతో దేవుడు నిన్ను తన ప్రేమతో బంధించాడు. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇన్ని రకాల బంధాలతో దేవుడు తన ప్రేమతో నిన్ను బంధించాడు. నా ప్రేమ లోపలే నువ్వు ఎప్పుడు కూడా తిరగలరా. అమ్మ దగ్గర తిరుగు, నాన్న దగ్గర తిరుగు, పెద్దోడు అయిపోయావా, భార్య దగ్గర తిరుగు, ఇంకా పెద్దోడు అయిపోయావా, కూతురు దగ్గర తిరుగు, ఇంకా పెద్దోడు అయిపోయావా, మనవాళ్ళ దగ్గర తిరుగు. ఎప్పుడూ ఒక బంధం నీ చుట్టూ ఉంటుంది. ఎంత మంచుడండి దేవుడు. ఏమండి, నేను చిన్నతనంలోనండి మేము చదువుకునేటప్పుడు క్రికెట్ ఆడుకునే వాళ్ళం. క్రికెట్ ఆడుకునేటప్పుడు మాది యాక్చువల్గా పేదరికం కదండి. అప్పట్లో క్రికెట్ బాల్ కొనుక్కుంటామంటే అమ్మ నాన్న డబ్బులు ఇచ్చేవారు కాదు. బాల్కి డబ్బులు ఏంట్రా అంత ఇచ్చేవారు. అప్పుడు ఏం చేయాలంటే కోనసీమ కదండి, కొబ్బరికాయలు ఏరుకోవటం, కొబ్బరికాయలు ఏరుకోవటం, అవి అమ్ముకోవటం, బాల్ కొనుక్కోవటం, క్రికెట్ ఆడుకోవటం. ఇది నేను చిన్నప్పుడు అనుభవించాను. బాల్ కొనుక్కోవాలంటే చాలా కష్టం మీద అందరూ ₹10 వేసుకుని, రూపాయి వేసుకుని, అందరూ తల రూపాయి వేసుకుని, ఫ్రెండ్స్ బ్యాచ్ ఒక్కొక్క రూపాయి వేసుకుని బాల్ కొనుక్కుని క్రికెట్ ఆడుకునేవాళ్ళు. అప్పుడేమో క్రికెట్ ఆడడానికి వయసు ఉంది, కొనుక్కోవడానికి ఏమి లేదు, డబ్బు లేదు, బాల్ లేదు. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉన్నాయి, ఆడుకోవడానికి వయసు లేదు. ఇది నన్ను చాలా బాధ పెడుతుందండి. ఇప్పుడు మా చిన్నోడు, మా కుర్రగాడు ఇంటి ముందు క్రికెట్ ఆడుకుంటాడు. క్రికెట్ ఆడుకుని బాల్ పోయింది డాడీ అంటాడు. నేను ఈసారి ఏం చేసింది తెలుసండి, ఫ్లిప్కార్ట్లో ఒక 10 బాల్ బుక్ చేసానండి. ఆ బాల్ పోతే ఇంకో బాల్ తీసుకోరా, నీకు బాల్ లేకుండా ఉండకూడదు, నువ్వు ఆట ఆడుకో. ఒకప్పుడు మనం అనుభవించాం కదండి, బాల్ లేదు, ఆటలో ఏమంటే నిరాశపడిపోయి అయ్యో ఆడుకోవడానికి బాల్ లేదని. ఆ బాల్ కొనుక్కోవడానికి 2 రోజులు పట్టేదండి. ఒక్కొక్కడు రూపాయి వేసుకుని ఇంట్లో ఒక్కొక్కడు ఒక కథ చెప్పి, ఆ కథ చెప్తే వాళ్ళు రూపాయి ఇస్తే ఆ రూపాయి జేబులో పెట్టుకుని మళ్ళీ మీటింగ్ వేసి అందరం నేను రూపాయి తెచ్చాను రని అందరూ వేస్తే ₹5 ₹6 అయితే బాల్ కొనేవాళ్ళం. ప్రేమ అది. ఇది ఎగ్జాంపుల్ నేను ఎందుకు చెప్పానంటే, ప్రేమ కొడుక్కిస్తే ఎలాగ ఇవ్వాలి అంటే, ఎన్ని బాల్ అయినా కొనిస్తారా, కొనుక్కోరా. నాకు ఏదైనా చొక్కా నచ్చింది అనుకుని కొనేస్తాను. అడిగి ఆడితో కూడా చెప్పను, షర్టే చేసుకోరా నీకు బాగుంటుంది. తండ్రి అండి పిల్లల్ని విపరీతంగా ప్రేమిస్తాడు కదండి. మన పిల్లలంటే మనకి విపరీతమైన ప్రేమ కదా. మనకి మనుషులంగా మన వల్ల ఉన్న చిన్న శక్తి, మనకున్న చిన్న సామర్థ్యాన్ని బట్టే మనం ఇంతలాగా మన పిల్లల్ని ప్రేమిస్తుంటే, పరలోకంలో ఉన్న దేవుడు శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఎన్ని బంధాలతో ప్రేమతో మనల్ని బంధించాడు అంటేనండి, కుటుంబంలో అందుతున్న ప్రతి బంధము, ఆ బంధం వలన మనం పొందుకుంటున్న ప్రతి ప్రేమ మనుషులది అనుకునేరు. ఎవరిదో తెలుసది? దేవుడిది. యోహాను సువార్త, యోహాను గారు రాసిన పత్రిక చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం అందరు తీయాలి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం తీయండి అందరూ. ప్రియులరా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుతున్నది. అబ్బా, ఇది అసలు నాకు నిద్రపట్ల తెలిసింది ఇది చదువుకున్న తొలి రోజుల్లో. మనము ఒకరినొకడు ఏం చేయాలట? ప్రేమిస్తానమాట. నేను నా కొడుకుని ప్రేమిస్తాను, నా భార్య నన్ను ప్రేమిస్తుంది, అమ్మ నన్ను ప్రేమిస్తుంది, నేను కొడుకుగా మా అమ్మను ప్రేమిస్తాను, మా నాన్న ప్రేమిస్తాను, ఇదిగో నా సహోదరులను ప్రేమిస్తాను, నా సేవకులను ప్రేమిస్తాను. మనం ప్రేమిస్తున్నాము అంటే ప్రేమ మనలో పెట్టింది ఎవరట? చూడండి అక్కడ ఎలా ఉందో. మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఎలయనగా ఆ ప్రేమ నీలో దేవుని మూలముగా. అంటే మనలో ప్రేమ పెట్టింది ఎవరు? ఇప్పుడు ఎవరు పెట్టారండి? దేవుడు. అంటే ఇప్పుడు నిన్ను ప్రేమించమని మీ అమ్మలో ప్రేమ పెట్టింది ఎవరు? ఆయన పెడితే ప్రేమించింది, ఊరకనే ఏం ప్రేమించదు ఆవిడ. మీ నాన్న ఊరకనే ఏం ప్రేమించలేదు నిన్ను. నా కొడుకు నీ చేతుల్లో పెడతాను, భద్రంగా బలంగా చూసుకో అని అమ్మ నాన్నల్లో ప్రేమ పెడితే, ఆ ప్రేమ అంటే దేవుడు పెట్టిన ప్రేమ. దేవుడి ప్రేమే అమ్మ నాన్నలు మన మీద చూపిస్తున్నారు. దేవుడి ప్రేమే తమ్ముడు మన మీద చూపిస్తాడు. దేవుడి ప్రేమే అక్క మన మీద చూపిస్తుంది. దేవుడి ప్రేమే చెల్లి మన మీద చూపిస్తుంది. దేవుడి ప్రేమే కొడుకు మన మీద చూపిస్తాడు. దేవుడు పెట్టిన ప్రేమే కూతురు మన మీద చూపిస్తుంది. అంటే మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, కుటుంబంలో ఉన్న ఏ బంధం మనల్ని ప్రేమిస్తుందన్నా, ఆ బంధం వెనక, ఆ బంధం లోపల ఆ ప్రేమను పెట్టింది ఎవరట? ఎంత బారాసిరండి బైబిల్. మళ్ళా చదువుతారా 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరిని ఒకడు ప్రేమింతుము, ఎలయనగా ప్రేమ దేవుని మూలంగా కలిగింది. మనిషిలో స్వతహాగా ఏం ప్రేమ వచ్చేలేదు, దేవుని మూలంగా కలిగింది. ఇది చెప్తాను మీకు, ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలని చెప్పేది. ప్రేమ దేవుడు పెడితేనే వస్తుంది. ప్రేమ దేవుడు పెడితేనే వస్తుంది. ఎలాగో చెప్తాను. ఇక్కడ కూర్చున్న తల్లులందరూ బాగా అలర్ట్గా వినాలి. ఇక్కడ కూర్చున్న తల్లులందరూ, మీ పిల్లలు అంటే మీకు ఇష్టం కదా, మీ పిల్లలు మీరు ప్రేమిస్తారు కదా.
మీ పిల్లల్ని మీరు ఎప్పటి నుంచి ప్రేమిస్తున్నారు? బాగా ఆలోచించి చెప్పండి, బాగా వెనక్కి వెళ్ళి ఆలోచించండి. మీ పిల్లల మీద ప్రేమ మీకు ఎప్పుడు పుట్టింది? మా ఇద్దరికి పెళ్ళి అయిపోగానే మా ఓడిని ప్రేమించాను నేను అన్నవాళ్ళు చేయొద్దండి ఎవరైనా ఉంటే ఇక్కడ. నా పెళ్ళైన వెంటలో మీ పిల్లల మీద ప్రేమ ఏం పుట్టదప్పుడు, భర్త మీద ఉంటుంది ప్రేమ. పిల్లల మీదకి ఎప్పుడు షిఫ్ట్ అయింది ప్రేమ? పిల్లల మీద ఎప్పుడు స్టార్ట్ అయింది ప్రేమ అంటే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ కన్ఫర్మ్ చేశాడు, అమ్మా నువ్వు గర్భవతివి, నీ గర్భంలో ఎవరున్నారు? బిడ్డ ఉన్నాడు అనగానే ఆ డాక్టర్ చెప్పిన నాటి నుంచి ఏం స్టార్ట్ అయింది? లోపల బిడ్డ ఉన్నాడు, వీడిని నేను ఏం చేయాలి? ప్రేమించాలి. స్టార్ట్ అయింది అంత చిన్నగా. మీకు మీరు చదువుకున్న వాళ్ళైతే అర్థమవుతుంది. మనిషి శరీరంలో ఈ ప్రేమ హార్మోన్, లవ్ హార్మోన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. లవ్ హార్మోన్ దాని పేరు వీళ్ళు మన సైన్స్ భాష శాస్త్రీయంగా దానికి లూటినైజింగ్ హార్మోన్ అని ఒకటి, యాక్సిటోసిన్ హార్మోన్ అని ఒకటి, 2 హార్మోన్లు ఉంటాయండి. ఈ యాక్సిటోసిన్ అనే హార్మోన్ ఎప్పుడైతే తల్లిలో రిలీజ్ అవుతుందో అప్పుడు విపరీతమైన ప్రేమ బిడ్డ మీద తల్లికి కలుగుతుంది. హార్మోన్ రిలీజ్ అయినప్పుడే బిడ్డకి ఏం కలుగుతుంది? ప్రేమ కలుగుతుంది. ఇది మీకు అర్థం అవుతుందో? అది అటు వెళ్ళినా నేను చెప్పినా మీకు ఎక్కదు, కానీ మన మధ్యలో జరిగి చెప్తాను. నా వైపు చూడండి అందరం. ఒక ఇంట్లో 2 అక్క చెల్లెలు ఉన్నారు. ముందు అక్కకి పెళ్లి చేశారనుకుందామండి. పెద్ద కుమార్తెకి అక్కకి పెళ్ళి అయిపోయింది. అక్కకి పెళ్ళి అయిపోయినప్పుడు ఒక సంవత్సరానికి అక్కకి బిడ్డ పుట్టేశాడు. అక్కకి బిడ్డ పుట్టేస్తే అక్క బిడ్డను చెల్లి ఎత్తుకుంది. ఓకేనా? అక్క బిడ్డను ఎవరు ఎత్తుకున్నారు? చెల్లి ఎత్తుకుంది. చెల్లి ఒంటి మీద ఆడు 1 or 2 వేసాడు. ఏమంటది చెప్పాలా? ఏమంటదండి? చిచ్చి కంపు దరిది, మీ ఓడిని మళ్ళీ ఎత్తుకొని డైపర్ వేసుకోకపోతే తీసుకో అక్క, పాడు చేసాడని బట్టలు అక్కడ వేసేసి స్నానం చేసి ఫ్రెష్గా చిచ్చి బాబు ఎలా భరిస్తున్నావు అక్క కంపు అంటది. బాగా వినాలి. ఈవిడికి 1 year తర్వాత ఈవిడికి పెళ్లి చేస్తారు. చిచ్చి అంటాను చూశారు? ఈవిడికి పెళ్ళి అయిన తర్వాత ఈవిడికి బిడ్డ పుడతాడు. వాడు వేసేసాడు 1 or 2. అప్పుడు ఏమంటా చెప్పాలా? చెప్పండి. చిచ్చి అంటదా? మా ఆవిడే అంటది. ఇలాగా మీకు అర్థం అవ్వాలి. ఇక్కడ అక్క బిడ్డను ఎత్తుకునే టైంకి చిచ్చి అన్నది. ఇక్కడ ఏమి వేసేసరికి ఏమంటుంది? స్నానాలు గినాలు ఏముండవు, అలాగే వేస్తాడే రోజుకు 2-3 సార్లు తుడుచుకోవాలంటది. అప్పుడు ముందేమో స్నానం చేసింది. మీకు అర్థమవుతుందండి? అంటే 1 year తర్వాత ఆ బిడ్డ ఆవిడ గర్భంలో పడ్డ తర్వాత, ఆ బిడ్డ ఆవిడ చేతుల్లో పడ్డ తర్వాత బిడ్డ మీద ఏం కలిగింది? ప్రేమ కలిగింది. అంతే. ఈవిడ సొంత బిడ్డ మీద కలిగినంత ప్రేమ అక్క బిడ్డ మీద ఉంటుందా? మీరు చెప్పాలా? ప్రేమ ఉంటుంది. ఈ బిడ్డ మీద ఉన్నంత ఉంటుందా అంటున్నాను నేను. ఉండదు. అందరూ ఒకటే అంటారు కానీ ఉత్తి నాటకాలండి ఇవన్నీ. నేను నమ్మను. నాకు అందరి పిల్లలు ఒకటే అంటారు. ఉత్తిదే. వీళ్ళ పిల్లోడు రిమోట్ పక్కన కొట్టేసాడు అనుకోండి, చిన్నోడు అంటది. పక్కోడు పక్కన కొట్టేసాడు అనుకోండి, ఆడు అల్లరోడు అంటది. నిజమే కదా చెప్పండి? సొంత పిల్లల మీద ఉన్న ప్రేమ పొరుగింటి పిల్లల మీద ఉంటుందా? ఉండదండి. ఆ ప్రేమ వీడి మీద ఎలా కలిగింది? ఇది నాకు క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ప్రపంచంలో ఎవడైనా ఆ బిడ్డ మీదే ఈవిడికి ప్రేమ ఎందుకు కలిగింది చెప్పమనండి. ప్రపంచంలో ఎవడైనా. మీరు ఎంత చదువుకున్న మాట, ప్రేమ ఆయన మూలముగా. అంటే నాయనా నేను ఈ సృష్టిని చేసేసాను రా, ఈ సృష్టిలో నీకు చాలా ఆహార పదార్థాలు ఉన్నాయిరా, అవన్నీ నువ్వు తినాలి అంటే నీకు వడ్డించడానికి ఒక ఆయమ్మను రెడీ చేస్తాను. ఎవరు ఆయమ్మ? అమ్మ. నేను చేశాను, మీ నాన్న తెస్తాడు, ఈవిడ వంట చేసి నోట్లో పెడుతుంది. మీకు అర్థమైందా? నేను ఈ సృష్టి అంతా చేసేసాను, సృష్టిలో చాలా రుచులు చేసేసాను, అవన్నీ మీ నాన్న సంపాదించుకుని వస్తాడు, మీ అమ్మ వంట చేస్తుంది, వీళ్ళిద్దరు కలిపి నీ నోట్లో పెడతారు, తిని ఎంత ప్రేమనిచ్చిన పరలోకపు తండ్రి అను. అంతే తప్ప అమ్మా నాన్న దైవం అనుకో. ఈ ప్రపంచం పొరబడింది ఇక్కడే. తల్లి, తండ్రి, గురువు, దైవం. అంటే ఇప్పుడు దేవుడిని ఎక్కడ పెట్టారు? లాస్ట్ అట. ముందు తల్లి అట, తర్వాత తండ్రి, 2nd ప్రైజు, 3rd ప్రైజు గురువు గారు. వాళ్ళు చెప్పినందుకు ఇంకా చివరిలో వేయండి ఆటలు అట్టుపోండిలాగా. ఎవడైనా ప్రపంచంలో 4వ ప్రైజ్ ఇస్తాడండి? 3 ప్రైజులే ఉంటాయా? అంటే ఇప్పుడు దేవుడికి లోకం ప్రైజ్ కూడా ఇవ్వలేదు. చివరినేసేయండి. ప్రేమ ఆయన మూలంగా కలిగితే, తల్లి ఆయన మూలంగా ప్రేమిస్తే, తండ్రి ఆయన మూలంగా ప్రేమిస్తే, ప్రేమలు పెట్టి మనుషులను పెట్టి ఆయన ప్రత్యక్షంగా రాలేక ఆయన నోట్లో ముద్దలు చేయడానికి ఆయన ప్రేమను తల్లిలో నింపి, నా బదులుగా నీ నోట్లో ముద్దలు పెడతదరా, నా బదులుగా నిన్ను ఆడిస్తదరా, నా బదులుగా నిన్ను ప్రేమిస్తదరా, నా బదులుగా నాన్న నిన్ను పోషిస్తాడరా, నేను ఎత్తుకోవాలరా మీ నాన్న ఎత్తుకుంటాడరా, నేను చేయవలసినవన్నీ మీ నాన్న చేస్తాడు, నేను చేయవలసినవన్నీ మీ అమ్మ చేస్తుంది, నా ప్రేమే వాళ్ళల్లో నింపి వాళ్ళని నీకు ఇచ్చాను అన్నాడు. ఎవరి నిజంగా ఈరోజు భూమి మీద ఉన్నవాడు ఎవడు దీన్ని అర్థం చేసుకోలేదండి. మళ్ళీ చెప్తున్నాడు, అమ్మ ఎందుకు ప్రేమిస్తుందో ఎవడికి తెలీదు.
నాన్న ఎందుకు ప్రేమిస్తున్నాడో ఎవరికి తెలియదు, తమ్ముడు ఎందుకు ప్రేమిస్తున్నాడో ఎవరికి తెలియదు. ప్రేమిస్తున్నారు, నాన్న తమ్ముడు అక్క చెల్లి అంటారు. వాళ్ళు ఎందుకు ప్రేమిస్తున్నారు? ఎందుకు ప్రేమిస్తున్నారు? పిల్లరా, ఈ బంధాలన్నిటిని కూడా మనకి ఇచ్చింది ఎవరు అంటే పరలోకంలో ఉన్న దేవుడు. ఇది మనసులో పెట్టుకోండి. నిన్ను ప్రేమించడానికి నీ చుట్టూ ఇన్ని బంధాలను పెట్టాడు, తన ప్రేమను చూపించడానికి, తన ప్రేమను ప్రతిరోజు నీకు అందించడానికి. దూరంగా ఉండిపోయాడు కదండి, రోజు అందించాలి నా ప్రేమ, రోజు నా ప్రేమను చూపించాలి. రోజు నా ప్రేమను చూపించాలంటే ముందు తల్లి రూపంలో, తర్వాత భార్య రూపంలో, తర్వాత కూతురు రూపంలో, తండ్రి రూపంలో, తల్లి రూపంలో, ఎన్ని రకాలుగానండి దేవుడు తన ప్రేమను తన పిల్లలకు అందిస్తున్నాడు. ఇది మర్చిపోయి మానవ జాతి ఈ బంధాల వెనకున్న దేవుడిని మర్చిపోయి, ఈ బంధాల వెనక దేవుడు పెట్టిన ప్రేమను మర్చిపోయండి. ఎవడు నిజంగా చెప్తున్నానండి, దేవుడు కన్న కలలు ఎప్పుడు కూడా మనిషి పండించడు. నీ తల్లిని ప్రేమించరా, నీ తండ్రిని ప్రేమించరా, ఆ బంధాలు నేను పెట్టానురా, వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు, నువ్వు తిరిగి వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించాలి. ఇదే కదండి బైబిల్ అంతా దేవుడు చెప్పాడు. వాళ్ళు నిన్ను ప్రేమిస్తారు, నువ్వు వాళ్ళని ఏం చేయాలి? ప్రేమించాలి. అమ్మనాళ్ళు నిన్ను ప్రేమిస్తారు, అమ్మనాళ్ళని ప్రేమిస్తే అవసరం తీరిపోయిన తర్వాత, ముసలైపోయిన తర్వాత రోడ్డు మీద వదిలేండి అనడా? తిరిగి వాళ్ళని ప్రేమించమన్నట. ఒరే, వాళ్ళ జీవితం అంతా పనంగా పెట్టి నేను ప్రేమించమన్నాను అని వాళ్ళలో నా ప్రేమను బట్టబట్టి ఆ ప్రేమ కోసం నీకు ఊడిగం చేశారు కదరా చిన్నప్పటి నుంచి నీ తల్లి నీ తండ్రి. వాళ్ళని ఎలా ప్రేమించాలి అంటే అందరికంటే ఎక్కువగా వాళ్ళు నువ్వేం చేయాలి? ప్రేమించాలి. వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని సన్మానించాలి, వాళ్ళ బాగోగులు చూడాలి అన్నాడా? కానీ ఈరోజు మానవ జాతి ఎలా తయారైపోయింది తెలుసండి? దేవుడు మనుషులను ప్రేమించమన్నాడండి. ముందు మనుషులను ప్రేమించమన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు. బాగా వినాలి నేను చెప్పే మాట. నిన్ను వల్లే నీ పొరుగుని ప్రేమించు. తర్వాత భూమి మీద ఉన్నప్పుడు పొరుగు వాళ్ళని ప్రేమించు. అంతకంటే ముందు ప్రధానమైనది అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించు. అంతే కదండి, రెండే కదండి చెప్పాడు. ఇప్పుడు చెప్తాను, మనుషులు ప్రేమించండి, దేవుని ప్రేమించండి అంటే మనిషి దేని ప్రేమించాడు తెలుసా? మనిషిని ప్రేమించడు, దేవుణ్ణి ప్రేమించడు. దేని ప్రేమిస్తాడు చెప్పాలా? డబ్బును ప్రేమిస్తాను, ధనాన్ని ప్రేమిస్తాను, ఆస్తులను ప్రేమిస్తాను, బట్టలను ప్రేమిస్తాను, బంగారాన్ని ప్రేమిస్తాను, వస్తువులను ప్రేమిస్తాను. దేవుడు ప్రేమించమన్న వాటిని ప్రేమించకుండా దేవుడు వద్దన్న దానిని మనిషి ప్రేమించాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం తీయండి. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దనడా ప్రేమించమన్నాడా? మరి ఎవరిని ప్రేమించాలి? లోకములో ఉన్న వాటిని ప్రేమించకండి, లోకాన్ని ప్రేమించకండి, మనుషులను ప్రేమించండి. మీ అమ్మను ప్రేమించు, మీ నాన్నను ప్రేమించు, మీ తమ్ముడిని ప్రేమించు, మీ చెల్లిని ప్రేమించు, మనుషులను ప్రేమించు, నీ ఇరుగు పొరుగు వాళ్ళని ప్రేమించు, మనుషులను ప్రేమించు, దేవుని ప్రేమించు. ఇది బైబిల్లో దేవుడు చెప్పాడు. కానీ మనిషి దేవుని ప్రేమిస్తున్నాడు. మీరు ఈ లోకమునైనను ఈ లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అంటే మనిషి లోకాన్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. తర్వాత చూడండి, అక్కడ కంటిన్యూషన్లో ఎవడైనాను అంటాడు. చూడండి, ఎవడైనాను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో. ఇది పట్టుకోవాలి మీరు. అసలు ఈ రోజు లోకంలో జరుగుతున్న నేరాలన్నీ బయటకు వస్తాయి ఇప్పుడు మీకు. ఆయన తల్లిలో ప్రేమను పెట్టాడు, ఆయన కొడుకులో ప్రేమను పెట్టాడు, ఆయన మనుషులందరిలోనూ ప్రేమను పెట్టాడు. ఈ బంధాలలో ప్రేమను పెట్టి ఈ బంధాలు మనుషులకి ఇస్తే మనిషి దేవుడిచ్చిన బంధాన్ని ప్రేమించక, దేవుడిచ్చిన ప్రేమను పట్టించుకోక దేన్ని ప్రేమించడం ప్రారంభించాడట? లోకాన్ని. అలా ప్రేమించినప్పుడట తండ్రి వాడిలో పెట్టిన ప్రేమ ఏమైందట? ఉండదట. ఇదేటండి ఇది? లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ ఉండకపోవటం ఏంటండి అనుకుంటారా? మీకు బుర్రలకెక్కే మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఈ రెఫరెన్స్ అలా కూర్చుంటుంది అంతే. వెళ్ళి మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. ఎవడైనా లోకాన్ని ప్రేమించాడా? తండ్రి ప్రేమ వానిలో ఉండదు. దేవుడు స్వతహాగా మనలో పెట్టిన ప్రేమ ఏమైపోద్దట? పోయిద్దట. దేన్ని ప్రేమిస్తే? డబ్బును ప్రేమించినా, బంగారాన్ని ప్రేమించినా, ఆస్తులు ప్రేమించినా, ఈ లోకంలోని ఏ వస్తువులను ప్రేమించినా, నీలో దేవుడు పెట్టిన స్వతహాగా నువ్వు పుట్టినప్పుడు ప్రేమ పెట్టాడు చూసారు, ఆ ప్రేమ చచ్చిపోయిద్ది అన్నాడు. అదేంటండి, నేను లోకాన్ని ప్రేమించడానికి దేవుడి ప్రేమ నాలో చచ్చిపోవడానికి కారణం ఏంటంటారా? ఒక ఉదాహరణ చెప్తాను. మీ బిడ్డను చిన్నప్పటి నుంచి మీరు చాలా గారాభంగా పెంచుకుంటారు. ఆడపిల్లని, నా కూతురండి ఎదుగుతున్న కొలది గాజులు కొంటారు, ఏమంటే బట్టలు కొంటారు. ఆడపిల్ల ఎదుగుతున్నప్పుడు ఏది అడిగితే అది కొనేస్తారండి. ఆడపిల్లంటే బోల్డ్ ఇష్టం తండ్రులకి. ఓ నా కూతురు అని తల్లి తండ్రి మురిసిపోతారు ఆడబిడ్డ విషయంలో. ఆడబిడ్డను గొప్పదాన్ని చేస్తారు, ఫంక్షన్లు చేస్తారు, బర్త్డే పార్టీలు చేస్తారు, ఫోటోలు తీసుకుంటారు. అసలు ఆ బిడ్డ ఎదిగే వరకు నా బిడ్డ ఎదుగుతుంది అని చాలా ఆనందపడిపోతారండి ఆడబిడ్డ విషయంలో. బాగా వినండి. ఇప్పుడు అమ్మనాళ్ళ ఆడబిడ్డను ప్రేమిస్తుంటే తిరిగి చిన్నతనంలో ఉన్న ఆడబిడ్డ కూడా ఎవరిని ప్రేమిస్తుంది? అమ్మనాళ్ళు ప్రేమిస్తుందా? ప్రేమించదా? ప్రేమిస్తుంది.
నేను ఎలా మీటింగ్లు తిరుగుతానండి, కరెక్ట్గా ఆదివారం అయ్యేసరికి నేను మా ఇంటికి వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే హైదరాబాద్ వెళ్ళడానికి వీలు పడదు, ఇంటికి వెళ్ళడానికి కూడా వీలు పడదు. ఒక్కొక్కసారి వారానికి ఒక్కసారి కూడా ఇంటికి వెళ్ళడానికి వీలు పడదు. అది కూడా డేట్ ఇచ్చేస్తాను. ఈ ఆదివారం వెళ్ళలేకపోతున్నాను, శ్రీకాకుళం వెళ్ళిపోతాను రేపు. అంటే ఈ ఆదివారం కూడా నేను కుటుంబాన్ని కలుసుకోలేను. నేను వదిలేసి కుటుంబాన్ని 10 రోజుల పైన అవుతుంది. మగపిల్లడు ఏదో అలాగ ఫోన్లో మాట్లాడుకుంటూ నాన్న అనుకుంటూ గెటాన్ అవుతాడు కానండి, ఆడపిల్ల కరెక్ట్గా వారం రోజుల తర్వాత కనపడలేదంటే ఏడుతూ ఉంటుంది, అన్నం తింటే మానేస్తుంది. నాకు డాడీ కావాలంటుంది. చిన్నపిల్ల ఏడ్చినట్టు ఏడుతుందండి, పెద్దదే. నాకు డాడీ కావాలని ఏడ్చి అన్నం తింటే మానేస్తుంది. ఫోన్లో మాట్లాడి బుజ్జగిస్తే మళ్ళీ నెమ్మదిగా సరే డాడీ వస్తావు కదా అంటది. ఇది ఎందుకు చెప్పానంటే, ఆడపిల్లను పెంచుకుంటున్నప్పుడు మనం వాళ్ళని ప్రేమిస్తాం, వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు. జాగ్రత్తగా వినండి. కొంతమంది తల్లిదండ్రులు బిడ్డ గొప్పదవ్వాలి కదా, బిడ్డ మా ఇంట్లోనే ఉంటే ఎలాగని బిడ్డ పెద్దదైన తర్వాత మంచి మంచి చదువులకి కాలేజీకి పంపిస్తారా? పంపించారు. ప్రేమగా పెంచుకున్న బిడ్డ వాళ్ళను ప్రేమిస్తుంది, బిడ్డ వాళ్ళను ప్రేమిస్తున్నారు. ప్రేమ బాగుంది తల్లిదండ్రులకి బిడ్డకి మధ్యలో. ఈ బిడ్డ అలా కాలేజీకి వెళ్ళింది, కొంచెం ఎదిగింది కదా, అందంగా ఉంది కదా, ఎవడో పోకిరి వాడు పువ్వు పట్టుకుని వస్తాడు, ఐ లవ్ యూ అంటాడు, నీ జుట్టు బాగుంది, నీ పళ్ళు బాగున్నాయి అంటాడు. ఏమన్నా నిజంగా వాడు దెబ్బకి అందులోనూ వయసుకు వచ్చిందేమో, వాడు నువ్వు బాగున్నావు, నువ్వు అందంగా ఉన్నావు అని పువ్వు పట్టుకుని రకరకాల 4 మాటలు చెప్పేసరికి, పొగిడేసరికి ఈ ప్రేమను మర్చిపోయి ఆడబిడ్డ ఎవరి ప్రేమలో పడుతుంది? వాడి ప్రేమలో పడుతుంది. నేను చెప్పాను కదా, ఈ ప్రేమను తిరిగేవాడు ఎవడు పళ్ళు తోముకోడు, స్నానాలు చేయడు, మంచి బట్టలు ఉండవు, ఆడికి చదువు ఉండదు, ఆడికి సరైన ఉద్యోగం ఉండదు, ఏ పని చేయనుడే రోడ్ల మీద తిరుగుతాడండి. ఆడికి ఏదైనా చదువో ఉద్యోగమో పనో ఉందనుకోండి, పువ్వట్టుకుని రోడ్ల మీద తిరగడానికి ఆడికి ఖాళీ ఎక్కడ ఉంటుంది? నేను అది చెప్తున్నాను ఆడపిల్లలకి. ఆడు బేవరసగా తిరుగుతున్నాడు అంటే నేను నమ్మేస్తాడు ముంబైలో. అలా తిరిగేవాడిని ఎవరిని నమ్మకండి. ఆడపిల్లలకి పదే చెప్తున్నామండి, మోసపోతున్నారండి పాపం. జీవితం సర్వనాశనం అయిపోయిన తర్వాత ఏడుతుంటే, ఆడపిల్లలు ఏడుతుంటే చూడలేమండి. ఆ ఏడవడానికి ముందు ఆడు పువ్వట్టుకొచ్చినప్పుడు ఆలోచించాలి కదా, ఆలోచించరేళ్ళు. ఇప్పుడు మాట చెప్తాను, వాడు పువ్వు ఇవ్వగానే, వాడు ప్రేమ అనగానే ఈ బిడ్డ ఎవరి ప్రేమ మర్చిపోద్ది? ఇప్పుడు చెప్పండి. అందరు కాదురండి, కొందరు మర్చిపోతున్నారా లేదా? ఎవరిని మర్చిపోయారు? ఇంట్లో కని పెంచిన అమ్మని ఏం చేశారు? మర్చిపోయారు. కని పెంచిన నాన్న ఏం చేశారు? మర్చిపోయారు. వాడొచ్చి పువ్వు ఇవ్వగానే ఐ లవ్ యూ అనగానే వాడి ప్రేమలో పడిపోయి వీళ్ళ ప్రేమను మర్చిపోతారండి. ఇప్పుడు చూడండి, జరిగే సీన్ చెప్తాను మీకు. ఆడు ప్రేమలో సగం దిగిపోయిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ ఏది చెప్పినా సరే రివర్స్ అయిపోతూ ఉంటుందండి పిల్ల. మీరు చూడండి కావాలంటే, ప్రవర్తనలో కొట్టొచ్చినట్టు మార్పు కనబడుతుంది. అంతకుముందు ఏదైనా చెప్తే వింటది, తర్వాత నుంచి విందావు, నీకేం తెలియదు అంటది, అంతే. పొగరగా మాట్లాడుతుంది, తిరగబడిపోతూ ఉంటుంది, రివర్స్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలం వీళ్ళే ప్రపంచం, ఇప్పుడు మరో ప్రపంచం వచ్చింది. ఏదా ప్రపంచం? ఆ పొలుగొడుక్కున్నాడు ఆడు బలాన్ని చూసుకొని, నీకేం కాదమ్మా, మీ అమ్మ నాన్నలు ఒప్పుకోకపోతే వచ్చే ఈ బ్యాగ్ సర్దుకుని నేను పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను అంటాడు. ఆ బ్యాగ్ సర్దుకుని వచ్చిన రోజే చెవులు అమ్మేస్తాడు. నాకు తెలిసి ఇవన్నీ, నేను బోల్డ్ డీల్ చేశాను ఈ కేసులు. వెళ్ళిన ఫస్ట్ రోజే చెవులు అమ్మేస్తాడండి, 2వ రోజుకి గాజులు అమ్మేస్తాడండి, మొత్తం మీద బంగారం అంతా వారం రోజులు ఒలిచేస్తాడండి. ఆడి దగ్గర ఏముందండి? పోకిరి వాడాడు. పిల్లని పెంచడానికి ఏముంది? ఒంటి మీద బంగారం ఉంది కదా అని పువ్వు పెట్టుకుని తిరిగాడు. ఈ అమాయకురాలకు అత్తే లేదు బంగారం కోసం తిరుగుతున్నాడని. నా మీద ప్రేమ, నా మీద మరి నేను ఇప్పుడు నేను ఇలాగ మాట్లాడితే బాధపడతారేమో మాట్లాడలేను, కానీ ఇంకా ఆడు ప్రేమ అనగానే వీళ్ళు ఎలా ఫీల్ అవుతారో. నేను ఐశ్వర్యరాయని, ఆడు హీరో, ఇంక లో సాంగ్లు వేసుకుంటా ఉంటారు ఊహల్లో. సాంగులు ఊహలు ఆడు కొట్టి తిట్టి రోడ్డు మీద వదిలేసేంత వరకు తెలీదు. పిచ్చి పనులు చేయకండివి. దేవుడు అదే బాధపడుతున్నాడు. ఒరే, నేను స్వతహాగా నీలో ప్రేమ పెట్టాను రా, నువ్వెప్పుడైతే లోకాన్ని ప్రేమిస్తావో నా ప్రేమ నీలో ఉండదన్నాడు. ఎలాగండి? మనం లోక ప్రేమలో పడితే తండ్రి ప్రేమ పోయిద్ది. ఎక్కడ పోయిద్దో తెలుసా? చిన్నప్పటి నుంచి అన్న తమ్ముడు అన్నదమ్ములు ఎంత బాగా పెరుగుతారండి. వాడి షర్ట్లు వీడేసుకుంటాడు, వీడి షర్ట్లు వాడేసుకుంటాడు, వాడి నిక్కర్లు వీడేసుకుంటాడు, వీడి నిక్కర్లు ఆడేసుకుంటాడు, ఆడు బట్టలు వీడు బట్టలు ఆడు, ఆడు బ్యాగులు వీడు ఆడు సైకిల్ వీడు సైకిల్ వాడు. అబ్బా, చిన్నప్పటి నుంచి కలిసి పెరుగుతారండి. ఒకే కంచంలో తింటారు, ఒకే చోట ఉంటారు, ఒకే చోట పడుకుంటారు, ఒకే చోట ఆడుకుంటారు. ఇంత బాగా కలిసి మెలిసి పెరిగిన అన్నదమ్ములు పెళ్ళైన తర్వాత గుద్దులాడుకుంటూ ఉంటారు. దేనికి గుద్దులాడతారు చెప్పండి? దేనికి చెప్పండి? ఇప్పుడు ఆస్తి, ఇల్లు పంచేరా, ఇల్లు పంచకపోతే కుదరదు. పొలం పంచేరా, ఇల్లు పంచేరా. నానంటాడు, ఒరే నేను ఇంకా బతికే ఉన్నాను కదరా, బతికుండగానే పంపగలేడు, కుదరదు నాకు, పెద్దోడికి నాకు పట్టలేదు, పంచుతారా లేదా? మధ్యలో గోడ కట్టేస్తారా
లేదా? ఏమంటే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వీళ్ళ ప్రేమను ఏది చంపిందో చెప్పాలి నాకు. ఇప్పుడు ఏది చంపింది చెప్పండి? ఏదండి చంపింది? తండ్రి ప్రేమ వాళ్ళల్లో చంపేసింది ఏంటని అడుగుతున్నాను. ఏది చంపేసింది? డబ్బు. డబ్బు ప్రేమను చంపింది, డబ్బు బంధాన్ని చంపింది, డబ్బు ఆప్యాయతను చంపింది, డబ్బు అనురాగాన్ని చంపింది. అక్క, తమ్ముడు, అన్న, చెల్లి, అమ్మ, నాన్న ఏమీ లేదండి. డబ్బు ఉంటే చాలు. ఈ డబ్బుకి ఎవరడ్డు వచ్చినా సరే వాళ్ళు ఏం చేయాలి? వదిలేస్తాను, కొడతాను, తిడతాను, ఫైటింగ్లు ఆడతాను. మరీ ఎక్కువగా అడ్డొచ్చారనుకో చంపేస్తాను. మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి. అలా ప్రేమిస్తే నా ప్రేమ మీలో బా ఏం చెప్పాడండి బైబిల్లో? ఈ లోకం చేస్తున్న దుర్మార్గాలకి ఇదేనండి కారణము. ఆ బంధం దేవుడిచ్చిన బంధము అని, ఆ ప్రేమ దేవుడు పెట్టిన ప్రేమని డబ్బు కోసం, ఎవడి ఆస్తుల కోసం, ఇల్లుల కోసం, పొలాల కోసం, 3-4 ముచ్చటైన ఈ కోరికల కోసం ఆ బంధాన్ని తెంపుకోకూడదన్న సంగతి వీళ్ళకి తెలీదు. అసలు ఆ బంధాన్ని ఎందుకు తెంపుకుంటున్నారో కూడా వీళ్ళకి తెలీదు. ఏమండి, డబ్బు కోసం బంధాన్ని తెంపేసుకుంటే డబ్బు శాశ్వతమా, మనుషులు శాశ్వతం? మీరు చెప్పండి. డబ్బు ఉంటుందా? ఇల్లు ఉంటుందా? ఏమంటే ఇలా కొట్టుకుని అన్నదమ్ములు విడిపోయి వృద్ధాప్యానికి వచ్చేసిన తర్వాత ఆ ఇంట్లో వీడు, ఈ ఇంట్లో వీడు ముసలైపోయారండి. ముసలైపోయిన తర్వాత బాధేస్తుందండి. నేను నా తమ్ముడితో ఉండలేకపోతున్నాను, మా అన్నయ్యతో ఉండలేకపోతున్నాను. కలుద్దాం అనుకున్నా, అప్పటికే ముసలైపోయారు. కలిసి ఏం చేస్తారు? ఇద్దరు కలిసి ఏం చేయగలుగుతారంటే సంతోషంగా ఉండగలుగుతారా? ముసలి వయసులో ఎదురు బదులు చూసుకుని మంచాలు పెట్టుకుని దేకటం ఇంకెళ్ళి ఇద్దరు ఇలాగా శరీరం సహకరించదు. ఆడికి ఏదైనా పెడదామంటే ఆడు తినలేడు. ఒరే అన్నయ్య తినరా అని మటన్ ఎట్టాడు అనుకోండి, మటన్ అవుతాడు. ఇప్పుడు తమ్ముడు ముసలాడిపోయి పళ్ళు ఊడిపోయినాయి. యవనంలో ఉండగా డబ్బుల కోసం కొట్టుకుని, యవనంలో ఉండగా ఆస్తుల కోసం కొట్టుకుని విడిపోయి, ప్రేమ లేక పగల పెంచుకొని ముసలైపోయిన తర్వాత ఏమి సాధించామో తెలియక అప్పుడు ప్రేమించుకుందాం, అప్పుడు కలుద్దామన్నా కలిసిన ఉపయోగం ఏంటండి? ప్రేమ చూపించుకోవడానికి శరీరాలు సహకరించవు కదా. ఎందుకు ఈ పిచ్చి పట్టింది లోకానికి అంటే, దేవుడు చెప్పిన మాట, మీలో ఉన్న బంధాన్ని, మీలో ఉన్న ప్రేమను ఈ లోక సంబంధమైన ఆస్తులు, ఇల్లులు, పొలాలు మీ మధ్యలోకి వచ్చి మీ కుటుంబాలను చీల్చేసాయి. మీ కుటుంబాల మధ్య గొడవ, ఆప్యాయత లేదు, అనురాగం లేదు, ప్రేమ లేదు. ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. ఆడికి నాకు పడదంటున్నారు అంతే. దేనికోసం? గొడవలు ఇక్కడే. అధికారాల కోసం, డబ్బు కోసం, ఆస్తుల కోసం గొడవాడుకుంటారా? అవి మీతో పాటు ఉంటాయా? అవి మీతో పాటు వస్తాయా? వాటిని ఏమైనా అనిపించేస్తారా? ఒక సెంట్ ఆడికి వెళ్ళిందట, ఆడితో నేను మాట్లాడిన ఒక సెంట్ ఎక్కువ తీసేసుకున్నట్టు. ఈ మధ్యకాలంలో మరీ దారుణం అండి. ఒక పంచాయతీ చూశాను నేను. అన్నదమ్ములు ఇద్దరు ఇల్లు పని చేసుకున్నారండి. ఇల్లు పని చేసుకున్న తర్వాత మా ఇద్దరి మధ్యలో గోడ చేయాలన్నారు. గోడ కడుతున్నారండి. గోడ కడుతుంటే మధ్యలో బాత్రూమ్ ఉంది. అది కామన్ బాత్రూమ్. మధ్యలోకి వచ్చి గోడ కట్టే మధ్యలోకి బాత్రూమ్ అడ్డొచ్చిందండి. గోడ ఇలాగ మధ్యలోకి వచ్చిందండి. ఇప్పుడు కొంచెం అటు జరుపు కట్టారనుకోండి, ఒకడికి 2 అడుగులో 3 అడుగులో పోద్దండి. కానీ ఈ బాత్రూమ్ వీడు వాడుకోవచ్చు, యువతలోడు వాడుకోవచ్చు. అన్న వైపు జరిపితే తమ్ముడు వాడుకోవచ్చు, తమ్ముడు వైపు జరిపితే అన్న వాడుకోవచ్చు. కానీ వీళ్ళు ఏమన్నారు తెలుసా? 2 అడుగులు నా వైపు జరగడానికి కుదరదు. ఊరి జరగకపోతే బాత్రూమ్ మధ్యలో ఉన్న బాత్రూమ్ పాడైపోయినాయి. చివరికి గోడ కడితే ఎలాగొచ్చింది తెలుసండి? బాత్రూమ్ కూర్చున్న కుండీ ఉంటుంది కదా, కరెక్ట్గా దాని మీద నుంచి వచ్చిందండి. సగం వీడికి బాత్రూమ్, సగం ఆడికి బాత్రూమ్. ఈ పక్కన వీడు కూర్చోలేడు, ఆ పక్కన ఆడు కూర్చోలేడు. ఎవరికి ఉపయోగపడకుండా పోయిందండి అది బాత్రూమ్. మధ్యలో వచ్చేసింది గోడ. 2 అడుగులు అటు జరిపితే, 2 అడుగులు నువ్వు నష్టపోతే బాత్రూమ్ వాడు వాడుకుంటాడు కదా. నో, 2 అడుగులు కూడా మా అన్నయ్యకి వెళ్ళడానికి కుదరదు. ఏటి పంతాలు రా బాబు. చిన్నప్పుడు చాక్లెట్లు ముక్కలు తీసుకుని ఆడ ఎంగిల్ నువ్వు తినేసావు, నీ ఎంగిల్ ఆడ తినేసారు, ఒకే నోట్లో కరిచేసుకున్నారు చిన్నప్పుడు. అవన్నీ మర్చిపోయారా? ఆ ప్రేమలు మర్చిపోయారా? ఆ బంధుత్వాలు మర్చిపోయారా? ఆ అనురాగం మర్చిపోయారా? ఆ ఆప్యాయత మర్చిపోయారా? మర్చిపోలేదు మీరు. మధ్యలో కూడా దెయ్యం వచ్చి వాటిని మరిపింపజేసింది. డబ్బు, తమ్ముడు, అన్న, చెల్లి, బంధాలు ఏమీ లేవండి. ఏమండి నేను ఇదంతా చెప్తున్నా బేస్ ఏంటో తెలుసా నాకు? బైబిలు యేసుప్రభు చెప్పాడు. ఇది యేసుప్రభు చెప్పాడు బైబిల్లో. ఏమండి ఒక దుర్మార్గులు అండి వీళ్ళని కొడుకులు అనకూడదండి బాబు. పేపర్ కటింగ్ అయ్యి వీళ్ళు కొడుకులు అనాలా, క్రూరులు అనాలా, ఏమనాలో మీరు చదవండి. ఒక న్యూస్ చూపిస్తాను ఇప్పుడు నేను. ఆ పేపర్ కటింగ్ అయ్యి బాబు, తల్లిని వదిలేసిన పేపర్ కటింగ్. ఆ పెద్ద చేయండి ఆవిడ, నా బొమ్మ తీసేయండి. అందరు కనపడాలా, ఆ పెద్దవాడు కనపడాలా, అక్షరాలు కనపడాలా. ఇటువంటి పిల్లల్ని కనడం కూడా శాపమే. కనపడుతుందండి అందరికీ? అక్షరాలు కనపడుతున్నాయా? జాత చదవాలి అక్కడ. ఇటువంటి పిల్లల్ని కనడం కూడా శాపమే. ఈ చిత్రంలో ఉన్నది 80 ఏళ్ల రేఖా ద్వివేది గారు. ఎంతటా తల్లిగారికి వయసు? 80 ఏళ్ళు. తర్వాత చూడండి, ఈవిడికి 4 కొడుకులు. ఒకడు కాదు, మళ్ళీ ఎంతమంది? 4 కొడుకులు. వారిలో ఒకడు సుప్రీంకోర్టు న్యాయవాది, ఒకడు లాయరు, రైట్, ఒకరు లెక్చరరు, మరో 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు. వారు ఈవిడను మహాకుంభమేళాకు తీసుకుని వచ్చి అక్కడ వదిలి వెళ్ళిపోయారట.
మహాకుంభమేళ తెలుసు కదండి, హైందవ సోదరులు పుణ్యక్షేత్రంగా పుణ్యం వస్తుందని మహాకుంభమేళ అని ఒకటి చేస్తారు. ఆ మహాకుంభమేళాలకి తీర్థయాత్రలకు వెళ్తున్నామని చెప్పండి, నలుగురు కొడుకులు బండిలో ఎక్కించుకుని ఈవిడ నాకు మహాకుంభమేళలో వదిలేసి వచ్చేసారండి. లక్షల మంది మధ్యలో వదిలేసారండి ముసలావిడిని. వదిలేసి వస్తే కిందకి పైకి లేపినైనా ఏమండి, ఆవిడ మరి కొంచెం జ్ఞాపక శక్తి ఉంది కదండి, కొడుకుల గురించి చెప్పిందండి. ఆరా తీశారు, తప్పిపోయింది కదా, పోలీసులకు దొరికింది. పోలీసులు ఆరా తీశారు. ఆవిడ వాళ్ళు వస్తారని వేచి ఉండటం గమనించి కొందరు వారి వివరాలు కనుక్కుని ఆవిడ పిల్లలకు ఫోన్ చేస్తే మాకు ఆవిడకు సంబంధం లేదు, మళ్ళీ ఫోన్ చేయొద్దని చెప్పి ఫోను పెట్టేశారట. కొడుకులా క్రూరులా మీరు చెప్పాలా? 80 ఏళ్ళ పెద్ద ఆవిడ ఒక పెద్ద కుంభమేళలో జాతరలో వదిలేసారంటే అడ్రస్ లేకుండా పోతుందని. చచ్చిపోతే వాళ్ళు తొక్కేస్తారు అక్కడ. ఇప్పుడు సొంత తల్లిని ఎలాగ ఎందుకు వదిలేశారండి నాకు చెప్పండి? తల్లిని ఎందుకు వదిలేశారండి? తల్లిని ఎందుకు వదిలేశారు అంటున్నాను నేను. తల్లిని ఎందుకు వదిలేశారు తెలుసా? తల్లికి మరి భోజనం పెట్టాలి కదా, తల్లికి మా ఇంట్లో ఒక గది ఇవ్వాలి కదా, తల్లికి మందులు కొనాలి కదా, తల్లికి పరిచారం చేయాలి కదా, తల్లిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. ఇదంతా ఎవడు చేస్తాడు? మేము ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాం డబ్బు సంపాదనలో. నేను లాయర్ని, డబ్బు సంపాదనలో ఉన్నాను. వాళ్ళేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డబ్బు సంపాదనలో ఉన్నారు. డబ్బు డబ్బు డబ్బు, ఈ డబ్బు పిచ్చి తల్లిని కూడా ఎక్కడ వదిలేసింది? నాడు రోడ్డు మీద వదిలేసింది. ఇంకా ఇక్కడ విచిత్రం ఏంటంటే మరి ఆడేం కేసులు వాదిస్తాడని నాకు అర్థం అవుతుంది. సుప్రీంకోర్టు న్యాయవాది అటు కొడుకు, ఆడేం న్యాయం వాదిస్తాడు చెప్పండి? సొంత తల్లిని రోడ్డు మీద వదిలేసి. విలువలు ఉన్నాయంటారా సమాజానికి? ప్రేమలు చచ్చాయి, మళ్ళీ చెప్తున్నాడు ప్రేమలు చచ్చిపోయండి. ఇంకో తల్లి వీడియో చూపిస్తానండి. ఇది అసలు కళ్ళంపు నీళ్ళు వస్తుందండి చూస్తే. ముసలైపోయిందండి. ఎవడు మామూలుగా చంపేస్తే కేసు అవుతుందని సొంత తల్లిని పోషించలేక, సేవలు చేయలేక సొంత తల్లిని ఎలా చంపుతున్నారో చూపిస్తానండి. ఎలా చంపారు చూడండి. అసలు మీరు ఇప్పటి వరకు ఇలా కూడా చంపుతారా తల్లిని? సొంత తల్లిని, కన్న తల్లిని ఇలా కూడా చంపుతారా? ఎలా చంపుతున్నారు చూడండి. వీడియో వైభవ్ ప్లే చేయి, పెద్ద చేస్తారా కొంచెం. తెచ్చండి విషంతో కూడిన పావును అగో తల్లి దగ్గరకు పెట్టండి, కరిచేటట్టుగా చేసి విషం ఎక్కిచ్చారండి. తల్లినండి సేవ చేయలేక వృద్ధురాలు అయిపోయిందని అగు చూడండి ఎలా కరిపిస్తున్నారు చూడండి. అగు కరిచేసిందండి అంతే. కొద్దిసేపట్లో విషం ఎక్కిపోద్ది. విషం ఎక్కిపోయిన తల్లి కొట్టుకుని 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 తల్లి చచ్చిపోద్ది. క్రూరులు కదండి, క్రూరత్వం కదండి. ఇలా తల్లిని చంపడం ఏంటి, తండ్రిని చంపడం ఏంటి, అన్నని చంపడం ఏంటి, తమ్ముడిని చంపడం ఏంటండి, బంధువులను చంపుకోవడం ఏంటండి? బంధువులనే చంపేస్తున్నారంటే బయట వాళ్ళని బతకనిస్తారా మీరు చెప్పండి? ఇల్లు ఎందుకు ఇలా తయారైన సమాజం అంటే, ఎందుకు ఇలా తయారైపోయాడు మానవుడు అంటే, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ఏం చేయొద్దు, ప్రేమించదు. తల్లిని చూసుకోలేనంత బిజీగా కోడలున్నాడు, కొడుకున్నాడు అంటే వాళ్ళిద్దరూ ఉద్యోగానికి వెళ్ళిపోతున్నారు. మేమిద్దరం ఉద్యోగానికి వెళ్ళాలి, మేమిద్దరం డబ్బు సంపాదించుకోవాలి. ఈ ముసలావిని ఎవరు చూస్తారు? పాముతో కరిచి చంపేస్తాను. ఎవరి చిన్నప్పుడు తల్లి పెంచలేక బిడ్డల్ని అలాగే చంపుకుందా అంటే తల్లి చంపుకుంటుందండి బిడ్డల్ని. చిన్నప్పుడు అన్నం లేకపోయినా, తాను ఆకలితో ఉండి తాను తినడానికి తిండి లేకపోయినా కొడుకు బాగుంటే చాలండి కొడుకు నోట్లో ముద్దలు పెట్టిందే, కూతురు బాగుంటే చాలండి కూతురు నోట్లో ముద్దలు పెట్టిందే. ముద్దలు పెట్టిన కన్న తల్లిని పాముతో కరిపించి చంపుతున్నారండి. ఇక మీరు చాలా వీడియోలు చూస్తున్నారు. నేను ఆ వీడియోలన్నీ వేయట్లేదు, నాకు టైం అయిపోద్దని. ఎన్ని వీడియోలు చూస్తున్నామంటే ముసలి వాళ్ళండి ఇలా గుద్ది గుద్ది చంపేస్తున్న వాళ్ళు చూడలేదా మీరు వీడియో చూడలేదండి? ఒక అతను గోడకేసి కొట్టేస్తున్నాడు, ఒక అతను ఇలా కిందకి మీదకి ఏమండి చచ్చిపోని తన్నేస్తున్నాడు సొంత కొడుకు. మరలా చెప్తున్నాను, ఆ బంధాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడు. ఆ బంధాన్ని చంపితే దేవుడు ఊరుకుంటాడా? తల్లిలో ప్రేమను పెట్టి తల్లి ప్రేమించనగానే దేవుడు మాటకు లోబడి నా మహాతల్లి, నా తండ్రి చెప్పాడే, నా తండ్రి ప్రేమించమన్నాడే, నా తండ్రి నాలో ప్రేమను పెట్టాడని ఆ కన్న పాశం కొడుకును ప్రేమిస్తే, కొడుకు ఇలా బంధాన్ని చంపుతుంటే డబ్బు కోసం, జల్సాల కోసం, చూడలేక స్వార్థపూరితమైన కోరికల కోసం దేవుడు పెట్టిన బంధాన్ని చంపితే దేవుడు ఊరుకుంటాడా? నేను పెట్టిన బంధాన్ని చంపుతావరా? రా చూసుకుందావరా నీ సంగతే, చూస్తాను నీ సంగతే. పిల్లరా, జ్ఞానం తెలిసిన వాడు ఎవ్వడు కూడా ఏ బంధాన్ని వదులుకోడండి, ఏ బంధాన్ని వదులుకోడు. బైబిల్లో దేవుడు జ్ఞానం ఎక్కిన వాడు తల్లిని వదలరు, తండ్రిని వదలరు, అత్తను వదలరు, మామయ్యని వదలరు. ఏ బంధాన్ని వదులుకోరండి, ఏ బంధాన్ని వదులుకోడండి. బైబిల్ బాగా తెలిసిన వాడు ఏ బంధాన్ని వదులుకోడు. భరిస్తాడు, సహిస్తాడు, మార్చుకుంటాడు, కలిసి ఉంటాడు, చంపడు, నడి రోడ్ల మీద వదిలేయడు. దేవుడు ప్రేమ ఎరిగిన వాడు. చూపిస్తానండి బైబిల్లో. యేసుప్రభు అన్నాడు, బంధాలు చచ్చిపోవడానికి మీ మధ్యలోకి వస్తున్న డబ్బే కారణం అన్నాడు. లోకాసు వార్త యేసుప్రభు చెప్పింది చూపిస్తాను, మేము త్వరగా చదవాలి. లోకాసు వార్త 12వ అధ్యాయం
12వ అధ్యాయం 29 చదవండి ముందు. లూకాసు వార్త 12వ అధ్యాయం 13వ వచనం చదువుదాం ముందు. 13వ వచనం అండి. లూకాసు వార్త 12వ అధ్యాయము 13వ వచనం. ఆ జన సమూహములలో ఒకడు, బోధకుడా, ఏమిటండి, నా పిత్రార్జితములో, అంటే తండ్రి ఆస్తి, పిత్రార్జితం అంటే తండ్రి ఆర్జించాడు, తండ్రి సంపాదించాడు, మా తండ్రి గారికి ఆస్తులు ఉన్నాయి, పిత్రార్జితములో నాకు పాలు పంచి పెట్టవలెనని నా సహోదరునితో చెప్పమని అడగగా. ఏమొచ్చి అడుగుతున్నాడండి యేసుప్రభుని? కొంచెం మా ఆస్తి పంపకాల దగ్గర గొడవ ఉంది నాయన, మా అన్నయ్యకి నాకు గొడవ అవుతుంది మా తండ్రి ఆస్తుల దగ్గర, కొంచెం వచ్చి నువ్వు పంపకాలు ఇవ్వా. ఇప్పుడు ఎంఆర్ఓ కింద మారిపోవాలి ఈయన, రెవెన్యూ డిపార్ట్మెంట్. ఎవరు? యేసుప్రభు. పంపకాలు వేయాలి ఇప్పుడు. గొలుసు ముగ్గు పట్టుకొచ్చి నీది ఎక్కడరా నీది ఎక్కడరా అని గొలుసు అట్టుకుని ముగ్గు అట్టుకుని రావాలి ఇప్పుడు. ఎవరు? యేసుప్రభు. మనోళ్ళు ఇలాగ అడుగుతారండి. మన ఈ మధ్యకాలంలో కొవ్వలి, ఇక్కడే ఏలూరు దగ్గర కొవ్వలి అనో ఊరికి వచ్చానండి, సభలకు వచ్చాను. కరెక్ట్గా మీకు తెలుసు కదా, గుడి మీద గంట కడుతుంది, గంటకోసారి గంట కొడుతుందండి. గంటలో ప్రార్థన వస్తుంది. ప్రార్థన ఏమని వచ్చిందో తెలుసా? 10 గంటలకి నాకు ఇంకా మైక్ ఇవ్వలేదండి, మొదటి ప్రసంగం అవుతుంది, 10 అయిపోయింది. ఆ 10 అయిపోయినప్పుడు ఒక ప్రార్థన వస్తుంది. అక్కడ ఏమని వస్తుందో తెలుసా? పరలోకమందున్న మా తండ్రి, మేము నిద్రకు పోవచ్చున్నాము తండ్రి, మా మీద ఈగలు వాలకూడదు తండ్రి, మా మీద దోమలు వాలకూడదు తండ్రి, మా మీదకి ఏ రకమైన విషపు పురుగు రాకూడదు తండ్రి, రాత్రంతా నువ్వు మాకు డ్యూటీ చేయాలి తండ్రి, ఆమెన్ అన్నాడు. అంటే ఇప్పుడు నైట్ డ్యూటీ వేసాడు ఆయన. ఎవరికి? దేవుడికి. ఏం కుట్టకుండా? దోమలు, ఈగలు, పురుగులు. అంటే ఇప్పుడు దోమలు, ఈగలు, పురుగులు కుట్టకుండా కుర్చీ వేసుకున్నాడు, మంచం దగ్గర కూర్చోవాలి ఇప్పుడు వచ్చి. ఎవరు? ఏం పని చేస్తుందా? దేవుడితో ఏం మాట్లాడుతున్నారో సెన్స్ పని చేస్తుందా? దోమలు కుట్టకుండా దోమతెర ఉంది, దోమతెర కట్టుకుంటే పురుగులు వస్తాయా? రావు. అంతకీ కుట్టేస్తాను అనుకో, దోమతెర లోపల కూడా దూరిపోయి కుట్టేస్తాను అనుకో, బ్యాట్ కొనుక్కో, బ్యాట్తో చంపే, ఆ 2 చేస్తాయి, హాయిగా పడుకో. అక్కడికి నీకు బ్యాట్ కొనుక్కోవడం బాగా బతకం అనుకో, ఆలౌట్ బుడ్డెట్టు, అదే చంపుతుంది, అదే అలగొడుతుంది. దీనికి ఎవరు రావాలంటే ఇప్పుడు? చూసారా? ఏం పని చేస్తుందా? అంటే నువ్వు చేసుకునే పనులు కూడా ఎవరికి అప్పకెత్తున్నారు ఇప్పుడు? నువ్వు ఖాళీగా ఉన్నావు కదా తండ్రి, మేము బాగా బిజీ, ఎందుకంటే ఊరు పెద్ద పడి తిరిగి వచ్చాం కదా, అలసిపోయాం కదా, నువ్వేమో ఖాళీగా ఉండవు కదా, మాకు దోవలు కొడతా ఉండు రాత్రంతా. నాకు నిజంగా తట్టుకోలేకపోయానండి ఆ ప్రార్థనని. ఏంటి ఇలా కూడా ప్రార్థన చేస్తారా? దేవుడు ఏమో అర్థం అవ్వలేదు వీళ్ళకి. పిల్లరా, ఇలాంటిదే ఒకడు వచ్చి యేసుప్రభుని అడుగుతున్నాడు. యేసుప్రభు బ్రతుకున్న కాలంలో ఏమడుగుతున్నాడు? తండ్రి, ప్రభువా, మా పిత్రార్జితము, మా తండ్రి గారి ఆస్తులో మాకు కొంచెం వాటాలు పంచిపెట్టాలి, నువ్వు కొంచెం ముగ్గట్టుకుని చైన్ అట్టుకుని కొంచెం టేపు కానీ ఏదన్నా తెల్లదారం కానీ అట్టుకుని వస్తే మాకు ఆస్తి పంపకాలు వేసేది కానీ అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు చూడండి కింద. ఆయన ఓయ్ ఏమండి ఎప్పుడు అంటారు చెప్పండి ఈ మాట? ఎప్పుడు అంటారు చెప్పండి? ఓయ్ ఎప్పుడు అంటారు చెప్పండి ఈ మాట? కోపం వచ్చింది. ఆస్తి పంచరానగానే యేసుప్రభుకి ఏమొచ్చింది ఇప్పుడు? ఓయి. అసలు నిజంగా ఆయన మహానుభావుడు కోపం రాదండి. ఓయి అన్నాడు అంతేవాడిని. నాకు నిజంగానండి, నేను నిజంగా చెప్తున్నాను, పరలోకం వెళ్ళిపోయిన తర్వాత ఈ సీన్ స్క్రీన్ మీద ఎంచుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఓయి అనగానే కింద కూలిపోయి ఉంటాడు ఆయన కోపానికి. మహానుభావుడు, కోపం లేనివాడు, శాంతంగా ప్రేమగా ఉన్నవాడు ఒకేసారి ఓయి అన్నాడంటే ఎలాగుంటుందండి? అది రౌద్రం. ఇంతకీ ఇంత కోపం యేసుప్రభుకి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చింది చెప్పాలా? ఇంత కోపం ఎందుకు వచ్చిందంటే, ఒరే మీరిద్దరు అన్నదమ్ములు కదరా, ఒకే తండ్రి గర్భాన పుట్టిన వాళ్ళు కదరా, ఒకే గర్భాన పుట్టిన మీరు ఆస్తుల కోసం గొడవలు ఆడుకుంటున్నారు అంటే చిచ్చే మిమ్మల్ని చూస్తే నా అసహ్యం వేస్తున్నా అన్నాడు యేసుప్రభు. అందుకే కోపం వచ్చింది ఆయనకి. చదవాలి అక్కడ కింద చదవాలి. ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువాడిగానైనను నన్నెవడు నియమించిన అతనితో చెప్పును. తర్వాత మరియు ఆయన వారితో ఏ విధమైన లోభము నాకు ఎడమియ్యక. ఇదెందుకు చెప్తున్నాడు పైన వాడిని ఓయి అని? ఏ విధమైన లోభము నాకు ఎడమియ్యక అంటే పిసినారితనంగా ఉండకండి రా ఆస్తుల కోసం. తన్నుకోకండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి, చంపుకోకండి, తగాదాలాడుకోకండి. ఏ విధమైన లోభమునకు ఎడమియ్యక. ఏమన్నా మాట్లాడుతానండి, అసలు పిత్రార్జితం దగ్గర గొడవలు వస్తున్నాయంటే ఎక్కడ గొడవలు వస్తాయి? ఇద్దరు మంచోళ్ళు అనుకోండి, ఒకరినొకరు ప్రేమించుకున్నారు అనుకోండి, ఇద్దరు సమానంగా పంచుకుంటారు. గొడవలు వస్తున్నాయంటే ఏం జరుగుతుందో చెప్పాలి అక్కడ. పట్టుకోండి ఇప్పుడు మీరు, బుర్ర పాడైపోతుంది. నేను వాక్యం ఇంత బాగా ఆలోచించుకుంటాను. ఇద్దరి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది అంటే, ఇద్దరి మధ్యలో లోబి, ఎవడో ఒక లోబి, నాకెక్కువ అంటే చిచ్చే ఇలా ఉన్నారేట్రా అన్నదమ్ములు, మీరు ఇలా బతుకుతున్నారేట్రా మీరు? నువ్వు ఉంటావా ఆస్తులో, వాడు ఉంటాడా? వాడు ఉండేది 60-70 ఏళ్ళే, నువ్వు ఉండేది 60-70 ఏళ్ళే. 60-70 ఏళ్ళు ఉండే ఈ లోకంలో ఆస్తుల కోసం బంధాన్ని వదులుకొని కొట్టుకుంటున్నారంటే మీరిద్దరు పెద్ద పిసినారోళ్ళు అన్నాడు అంతే. ఏ విధమైన లోభమునకు
ఎడమియ్యక అంటే మీరు పిసినారాళ్ళు. ఆస్తుల కోసం బంధాన్ని తెంచుకుంటున్నారా? ఆస్తుల కోసం గొడవలాడుకుంటున్నారా? అసలు మీకు ఏమైనా బంధం విలువ అర్థమైందా? దేవుడు అన్నగా, తమ్ముడుగా, అక్కగా, చెల్లిగా కుటుంబాన్ని కడితే ఆ కుటుంబం ఆస్తుల దగ్గర విడిపోతుందా? మీకు ఏమర్థమైందా బంధాలు? మీకు ఏమర్థమైందా బంధుత్వాలు? ఎందుకు ఈయన ఇంత సీరియస్ ఎందుకు అయ్యాడంటే, ఒకసారి ఆరోగ్యానికి రండి. ఆరోగ్యానికి ఒకసారి ఏమైనా ఇలాంటి గొడవలు వస్తే ఎలా తేల్చుకోమన్నాడు తెలుసా? ఆరోగ్యానికి రండి. 6వ అధ్యాయము 29వ వచనం. 6వ అధ్యాయం 29. 6వ అధ్యాయం 29. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు రెండవ చెంప కూడా తిప్పుము. నీ పై బట్ట ఎత్తుకొని పోవాన్ని నీ అంగీని కూడా ఎత్తుకొని పోనిమ్ము. ఎవడైనా ఒక పై వస్త్రం అడిగాడట. పై వస్త్రం, పై బట్ట అంటే తెలుసు కదండి, ఇలా టవల్ కింద వేసుకుంటారు కదండి. ఆ టవల్ అడుగుతున్నాడట. యేసుప్రభు ఏమంటున్నాడు? ఒరే టవల్ అడిగాడంటే చొక్కా కూడా ఇచ్చేయి. ఆడు అడిగింది టవలే, ఈయనేమిచ్చేయమంటున్నాడు? టవలు ప్లస్ చొక్కా 2 ఇచ్చారా? ఆ చొక్కాయి దగ్గర, టవల్ దగ్గర, ముక్కులో ఉన్న ముక్కు పుడకల దగ్గర, చెవులో ఉన్న చెవుల దగ్గర, అక్కడ ఉన్న సెంటు భూమి దగ్గర కొట్టుకు సావకండి అంటున్నాడు. కొట్టుకు సావకండి. అట్ల కోసం ఏదైనా అడిగితే ఇచ్చేయండి. ఎవరైనా నేను మాట్లాడుతానండి, నా వైపు చూడాలి అందరూ. దేవుడు ఇచ్చేయమన్నాడండి. మా అన్నయ్య ఇప్పుడు పోనీ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికి ఏమైనా పంచాయతీలు జరుగుతుంటే శుభం కార్డు పెడుతుంది మీ పంచాయతీకి. ఏం శుభం కార్డు అంటే, ఈ మాట అన్న తర్వాత మీ అన్నయ్య ఓ సెంట్ ఎక్కువ అడుగుతున్నాడు అనుకోండి, సెంట్ ఎక్కువ ఇచ్చేయండి. దేవుడి మాట నమ్మి ఇచ్చేయమన్నాడండి యేసుప్రభుని, ఇచ్చేయండి. దేవుడి మాట వాటితో చెప్పండి, ఒరే నేను దేవుడి వాక్యానికి లోబడుతున్నాను, ఇద్దరిని కొట్టుకోద్దన్నాడు, ఎవరైనా ఏదైనా అడిగితే ఇచ్చేయమన్నాడు, నువ్వు సెంట్ ఎక్కువ అడుగుతున్నావు కదా, నీకు ఇచ్చేస్తాను రా, దేవుడి మాటను బట్టి ఇచ్చేస్తాను రా అని దేవుడి పేరు చెప్పి వాడు అడిగింది ఇచ్చే. అలా ఇచ్చేస్తే భవిష్యత్తులో దేవుడు నీకు మరలా ఇస్తాడా? ఇవ్వడా? నువ్వు బాగుంటావా బాగోవా? నేను ఇవ్వను, ఈ సెంటు నాకే కావాలని కొట్టుకు చచ్చారనుకోండి, ఇద్దరు పోతారు. అవి అక్కడే ఉంటాయి. ఒక లారీ కింద ఒకడేమో యాక్సిడెంట్ అయ్యి, ఒకడేమో నడు విరిగిపోయి అన్నయ్య అంటాడు. అప్పుడు మంచం మీద పడుకుని ఇంకెక్కడ అన్నయ్య? ఎంత బాగా చెప్పాడండి దేవుడు. ఒకడు పై బట్ట అడిగితే చొక్కా కూడా ఇచ్చావు. బాబు మీకు నమస్కారం. చొక్కాల దగ్గర, తిండి దగ్గర, బట్టల దగ్గర, ఆస్తుల దగ్గర గొడవలు ఆడుకోకండి, బంధాలు చంపుకోకండి, బంధాలు నిలబెట్టుకోండి. డబ్బుల కోసం బంధాలు పోగొట్టుకోకండి, ఆస్తుల కోసం బంధాలు పోగొట్టుకోకండి. నిలబెట్టుకోండి. ఆ బంధం దేవుడు పెట్టింది. చంపుతున్నవాడు ఒకడు, వదిలేస్తున్నవాడు ఒకడు, నరుకుతున్నవాడు ఒకడు, కొడుతున్నవాడు ఒకడు, వదిలేస్తున్నవాడు. ఏం బైబిల్ అండి. బైబిల్లో దేవుడు చెప్పని సంగతి ఏముంది చెప్పండి? ఎంత బనాసాడు బైబిల్. కనుక ఈ లోక సంబంధమైన దేవుడు పెట్టిన బంధాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధాలన్నీ కూడా మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. పనికిరాని ఆస్తుల కోసం, పనికిరాని డబ్బుల కోసం బంధుత్వాలు మనం పోగొట్టుకోకూడదండి. మళ్ళీ చెప్తాను, పోగొట్టుకోకూడదు. ఇంకోటి చెప్తాను, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనం ఎంత ప్రేమగా ఉన్నా, అన్నయ్యతో, తమ్ముడితో, అక్కతో, చెల్లితో మనం ఎంత ప్రేమగా ఉన్నా, ఎంత చక్కగా ఉన్నా, ఆ బంధం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? అన్న, తమ్ముడు, అక్క, చెల్లి ఎంతకాలం కలిసి ఉంటారు చెప్పండి? బాగా ఆలోచించి చెప్పండి. ఎంతకాలం అండి? 60-70 ఏళ్ళు కదండి. అమ్మ, నాన్న, కొడుకు, తల్లి, ఏ రక్తబంధమైనా మన చుట్టూ ఉండేది ఎంతకాలం? 60-70 ఏళ్ళు, అంతే కదండి. తల్లిదండ్రులు అయితే మన కొద్ది కాలమే మనతో పాటు ఉంటారు, మనం ఉంటాం, కానీ మన తల్లిదండ్రులు మనతో ఉండరు, వెళ్ళిపోతారు కదండి. ఇప్పుడు అడుగుతాను, బైబిల్ ఏం చెప్పిందంటే రక్తబంధాన్ని కాపాడుకో భూమి మీద ఉన్నంతకాలం. నెక్స్ట్, రక్తబంధాన్ని నువ్వు బ్రతుకుండగానే ఆత్మబంధంగా మార్చుకో. ఎందుకంటే ఆత్మబంధమేమో శాశ్వతంగా ఉంటుంది, రక్తబంధమేమో 60-70 ఏళ్ళు మాత్రమే ఉంటుంది. కనుక అక్క తమ్ముడికి వాక్యం చెప్పాలి, తమ్ముడు అక్కకి వాక్యం చెప్పాలి, అమ్మనాన్నలు పిల్లలకి వాక్యం చెప్పాలి, పిల్లలు అమ్మనాన్నలకి వాక్యం చెప్పాలి, అన్నయ్య తమ్ముడికి చెప్పాలి, తమ్ముడు అన్నయ్యకి చెప్పాలి. ఒకరికొకరు వాక్యం చెప్పుకుని ఒకరినొకరు ప్రభులోకి నడిపించేసుకుని ఈ రక్త బంధాలన్నీ ఏ బంధాలుగా మారాలి? ఆత్మబంధంగా మార్చుకుంటే మీ అక్క శాశ్వతంగా పరలోకానికి వస్తుంది, మీ తమ్ముడు శాశ్వతంగా పరలోకానికి వస్తాడు, మీ తండ్రి వస్తాడు, మీ తల్లి వస్తుంది, మీ చెల్లి వస్తుంది, మీ తమ్ముడు వస్తాడు. ఈ బంధం ఆత్మబంధంగా మారితే వీళ్ళందరూ శాశ్వత బంధంగా మారి ఎక్కడికి వస్తారు? పరలోకానికి వస్తారు. ఇది భక్తులు అందరూ ఫాలో అయ్యారు. యెహోషువ అన్న మాట మీ అందరికీ తెలుసు. భక్తుడు ఏమన్నాడు? నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తాం? యెహోవాను సేవిస్తాం అన్నారు. ఇది ఒక నోట్ చేసుకోండి. నేనును నా ఇంటి వారును, నా వాళ్ళందరూ కూడా పరలోకానికి రావాలి, నా వాళ్ళందరూ కూడా ఆత్మబంధాలుగా మార్చేసుకున్నాడు. బైబిల్లో మోషే కుటుంబం ఉంటుందండి, బాగా వినండి. మోషే కుటుంబం, మోషే ఏమన్నా అన్నదమ్ములు 3 వాళ్ళు, మోషే, మిరియాము అక్క, తర్వాత అహరోను మిరియాము పెద్దవాళ్ళు, చివరిలో పుట్టినవాడు మోషే. 3 పిల్లలు అండి వాళ్ళు. 3 పిల్లలు ఎలా మారిపోయారండి వాళ్ళు? మోషే దైవజనుడు,
అహరోను యాజకుడు, మిరియాము ప్రవక్తి. అంటే ఇదంతా మీరు ఆలోచిస్తే వాళ్ళు శరీరబంధంగా ముగ్గురు రక్తబంధంతో పుట్టిన నెక్స్ట్ అది ఏ బంధంగా మారిపోయింది? ఆత్మబంధంగా మారిపోయింది. ముగ్గురు సేవకులు అయిపోయారు, కుటుంబం అంతా సేవలో ఉందండి. బైబిల్లో ఇలా చాలామంది అండి రక్త బంధాలను ఏ బంధాలుగా మార్చుకున్నారు అంటే ఆత్మబంధాలుగా మార్చుకున్నారు. నాకు టైం అయిపోయింది, మీరు చదువుకోండి, నేను చెప్పినవన్నీ రాసుకుని. బైబిల్లో కొర్నేలి అని ఒక భక్తుడు కనపడతాడండి, అనుజనుడు. తెలుసు కదా మీకు, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కొర్నేలి అనే ఒక అనుజనుడు కనపడతాడు. అతను చాలా మంచోడు, నీతిమంతుడు. తాను తన కుటుంబం అంతా భక్తిలో ఉన్నారు. తాను తన కుటుంబం భక్తిలో ఉండటం చూసి, ప్రార్థన చేయడం చూసి, ధర్మకార్యాలు చేయడం చూసి దేవుడు పేతురు గారిని పంపించాడు ఆ కుటుంబాన్ని రక్షించడానికి, వాక్యం చెప్పడానికి. అతను ఏం చేశాడో తెలుసండి, కొర్నేలి. అతడు ఒక్కడే ఇంట్లో ఉండకుండా, అతని కుటుంబం మాత్రమే ఇంట్లో ఉంచకుండా, పేతురు గారు వచ్చే టైంకి తన స్నేహితులందరినీ, తన బంధువులందరినీ ఇంట్లోకి తెచ్చేసుకున్నాడండి. వాక్యం నా బంధువులందరూ వినాలి, నా బంధువులు రక్త బంధువులుగా ఉన్నారు, ఇప్పుడు వాక్యం విని వాళ్ళు ఏ బంధంగా మారాలి? ఆత్మబంధంగా మారాలి. నా బంధువులందరూ పరలోకానికి రావాలి అని బంధాన్ని పోగొట్టుకోకుండా రక్త బంధాన్ని ఆత్మబంధంగా మార్చాడు కొర్నేలి. ఒకసారి ఆ మాట చూపిస్తాను, ఎంత ఆనందం వేస్తుందంటే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయానికి రండి అందరూ, ఒకసారి అందరు తీయండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 24వ వచనం, 24వ వచనం తీయండి అందరూ. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయము 24వ వచనం. మరునాడు వారు కైసరులో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి, వాక్యం చెప్పడానికి పేతురు గారు తన ఇంట్లోకి వస్తుంటే ఆ ఇంట్లోకి ఎవరెవరిని పిలిచేసారట? నా బంధువులు, నా అక్క, నా తమ్ముడు, నా చెల్లి, ఏమన్నా అతనికి ఉన్న బంధువులు అందరినీ పిలిచేశారట. ఏమన్నా నేను చాలాసార్లు చెప్తానండి, సంఘం ఏ సంఘం అయితే సభలు చేస్తుందో ఆ సంఘంలో ఉన్న సేవకుడికి చెప్తాను, విశ్వాసులకు చెప్పమని. ఏంటో తెలుసా, ఈ 3 రోజుల సభలు కాదు ఇవి, మన సంఘంలో జరుగుతున్న ఉత్సవానికి, పండగకి ఆ బంధువులందరూ కూడా రావాలి. సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఫీల్ అవ్వాలంటే, మా సంఘం 3 రోజులు సభలు చేస్తుంది, మా సంఘం సభలు చేస్తుంది కనుక మా ఇంట్లోకి మా అన్నయ్య రావాలా, మా తమ్ముడు రావాలా, మా అక్క రావాలా, మా చెల్లి రావాలా, ఈ 3 రోజులు మా కుటుంబంతో కలిసి మేము సువార్త వినాలి. ఎంత బాగుంటుందండి. ఫ్యామిలీగా మొత్తం సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఫ్యామిలీలు రప్పించేసుకుని 3 రోజులు సభలకి వాళ్ళు ఇంట్లో పెట్టేసుకుని వాళ్ళకి భోజనాలు వండి 3 రోజులు ఇక్కడికి తీసుకొచ్చేసి వాక్యం వినిపిస్తే ఎంత బాగుంటుందండి. మొన్న మధ్యకాలంలో నేను ఒక సభకి వెళ్ళానండి. ఓ చెల్లి 5 ఆడపిల్లలు అయితే ఆ చెల్లి మొత్తం ఆడపిల్లలందరూ, తన అక్క చెల్లెలు అందరినీ పిలిచేసిందండి మీటింగ్కి. వాళ్ళందరూ వచ్చారండి, ఇల్లంతా కలకలాడిపోతుంది. నాకు భోజనం పెట్టారు, వాక్యం చాలా బాగుందని, చాలా బాగా చెప్పారు, మీ యూట్యూబ్ ఛానల్ ఇవ్వండి అని అడుగుతున్నారు వాళ్ళు. ఆ చెల్లె వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఇస్తుంది, రోజు లైవ్లు వస్తాయి వినండి అని. ఎంత పొంగిపోయింది తెలుసండి. నా చెల్లెలు అందరూ వాక్యం వినేశారన్నయ్య, మా అక్కలు కూడా వాక్యం వినేశారన్నయ్య. ఎంత బాగుంటుందండి, ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసది. కానీ ఎవ్వరం కూడానండి బంధువుల్ని వాక్యం దగ్గరికి పిలవం. దేని పిలుస్తారు చెప్పండి, నిజం చెప్పండి, దేని పిలుస్తారు? అక్క చిన్నోడు బర్త్డే 2 రోజులు ముందు వచ్చేయండి. దేనికి? బర్త్డేకి. పెళ్ళికి 1 వారం రోజులు ముందు వచ్చేయాల. మీటింగ్ అసలు ఫోనే చేయరు. 3 రోజులు ఇక్కడ మీటింగ్లు జరుగుతున్నాయి, మా బంధువులు అందరికీ ఫోన్ చేశారని వాళ్ళు చేయొద్దండి. ఊళ్ళో ఎవరైనా ఉంటే ఎవరైనా చేశారా? ఎవరు చేస్తారండి? మీటింగ్లకి ఎందుకంటే బంధువులు పిలవటం, వాళ్ళు పిలిస్తే మొక్కలకి పిలవాలా, బిర్యానీ వేసి వచ్చి మొక్కలు తిని నీ మొక్క చాలా బాగుందని ఒకడు, మసాలా పెట్టలేదు సరిగానే ఒకటి తిట్టేసి పోతే అప్పుడు మనకి ఎలా ఉంటుంది? అంతే కదండి. ఒకటి తిట్టిపోతాడు, ఒకడేమో పొగిడిపోతాడు. తిట్టినోడిని బట్టి ఆడటం, పొగిడినోడిని బట్టి ఆనందపడటం. ఇంకింతే జీవితకాలం చికెన్ ముక్కలు వండుకోవడమే. పార్టీలు పెట్టుకుని, బర్త్డేలు పెట్టుకుని, వివాహం. ఏమండి కొంతమంది ఉంటారండి, నవ్వు వస్తూ ఉంటుంది. 50 సంవత్సరాలు వచ్చేసి ఇంకా పెళ్ళి రోజు చేసుకుంటారు వాళ్ళు. పెళ్లి రోజు అందరూ రావాలి అంటాడు. చేసుకోవడం మంచిదే, సంతోషం. కానీ ఆ పెళ్లి రోజు ఏమన్నా 4 వాక్యాలు చెప్పించవచ్చు కదా, అదేముండదు, మొక్క బిర్యానీ. పిల్లరా, కొర్నేలి తన బంధువులందరినీ ఎక్కడికి పిలిచాడు? వాక్యం దగ్గరికి పిలిచాడు. ఒక విషయం తెలుసండి, ఆ రోజు వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడండి. కొర్నేలి బంధువులు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. కొర్నేలి బంధువులు అందరూ రక్షించబడ్డారు. చదువుకోండి కావాలంటే, కిందకి వెళ్ళేసరికి అలాగా చివరిలో ఉంటుంది. ఆ అన్ని జనులు అందరి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు దిగితే పేతురు గారు వాక్యం చెప్పి వాళ్ళందరికీ బాప్తిస్మాలు ఇచ్చాడండి. అంటే కొర్నేలి తన బంధువులందరినీ ఏం చేశాడు? రక్షించుకున్నాడు. రక్తబంధాన్ని ఏ బంధంగా మార్చాడు? ఆత్మబంధం. కారణం ఏంటి? రక్తబంధం ఉండదని తెలుసు, ఆత్మబంధం శాశ్వతమని కూడా తెలుసు. మనకేం తెలిసింది? అక్క 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 అంటారు కానీ అక్కకి అన్యాయమే చేస్తున్నారు మీరు. మీరేమో చక్కగా రక్షణ పొందేశారు, మీరేమో పరలోకానికి వెళ్ళిపోవడానికి సభలకు వస్తున్నారు, వాక్యం నేర్చుకున్నారు. మీ అక్క ఏమో లోకంలో ఉండిపోయింది, అక్క అంటే బోళ్ళు అంత ప్రేమ, వాక్యం మాత్రం చెప్పరు, దేవుడి దగ్గరికి మాత్రం నడిపించరు. మరి అక్క నాశనం అయిపోదా? అక్క నరకానికి పోదా? తమ్ముడు నరకానికి పోదా? మీ అమ్మనాలు రక్షణ పొందకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ప్రభువులో నిలబెట్టడం లేదేంటండి? రక్తబంధాన్ని ఆత్మబంధంగా మార్చడం లేదు. నేనండి ఇవన్నీ చూసి కుమిలిపోయి రాసిన పాట అండి అది. పాటేస్తారు ఇప్పుడు.
పాట చూద్దరు కానీ రక్తబంధం ఆత్మబంధంగా మారాలి, మార్చుకోవాలి. బంధువులందరూ సంఘంలోకి వచ్చేయాలా, బంధువులందరూ సేవలో ఉండాలా, బంధువులందరూ సంఘంలోకి వచ్చి రొట్టె ద్రాక్షరసం తీసుకోవాలి. అక్కడున్న బంధువులందరూ సంఘంలో ఆత్మ బంధువులుగా మారిపోవాలి. పౌలు గారికి కొన్ని చూపిస్తాను, టకటక టకటక రాసుకుని టైం అయిపోతుంది. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 15వ వచనం తీయండి. పౌలు గారు తన బంధువులను ఎలా మార్చుకున్నాడు చూడండి. తన బంధువులందరినీ కూడా సేవలోకి లాగేసాడండి. తన బంధువుల్లో చాలా మందినండి ఆత్మ బంధువులుగా మార్చేసుకున్నాడు. అపోస్తలుల కార్యాలు 23వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలుసుకోబోచున్నట్టు అతనిని మీ వద్దకు తీసుకొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి. అతడు దగ్గరకు రాక మునిపే మేమతనిని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి. పౌలు గారు చావుకు ప్లాన్ చేశారండి. పౌలు గారిని చంపేయడానికి ప్లాన్ చేశారు. పౌలు గారిని చంపేయడానికి ప్లాన్ చేస్తే పౌలు గారిని తప్పించింది ఎవరో తెలుసా? నెక్స్ట్ తర్వాత వచ్చిన అయితే పౌలు మేనల్లుడు, అది చూడండి బైబిల్లో ఎవరటండి? పౌలు మేనల్లుడు వారు పొంచి ఉన్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలునకు ఆ సంగతి అంటే పౌలు గారు చేస్తున్న సేవకు మేనల్లుడు ఎలా మారాడు? సహకారి. మా మామయ్య చచ్చిపోవటం ఏంటి? ప్రభువుని ప్రకటిస్తున్నాడు కదా. మా మామయ్యలు ఎలా చంపేస్తారు? నా బంధాన్ని నేను ఎలా చంపుకుంటాను, మా మామయ్యని నేను ఎలా చంపుకుంటాను. పౌలు మేనల్లుడు సేవలో ఉపయోగపడ్డాడండి. చావును తప్పించాడు. పౌలు గారు చావును తప్పించాడు. అలాగే రోమపత్రిక 11వ అధ్యాయానికి రండి. రోమపత్రిక రాస్తూ రోమాలో ఉన్న వాళ్ళకి తన బంధువుల గురించి చెప్తాడు పౌలు గారు. రోమపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం చూడండి. రోమపత్రిక 11వ అధ్యాయం 13వ వచనం. అన్ని జనులకు మీతో నేను మాట్లాడుచున్నాను, నేను అన్ని జనులకు అపోస్తుడై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి ఎవరికి పుట్టిస్తాడు రోషం? నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను గణపరుచుచున్నాను. అంటే పరిచర్య బయట వాళ్ళని కాపాడడానికే కాదు, ఎవరిని కాపాడడానికి కూడా చేశాడు. నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వాళ్ళల్లో కొద్ది మందినైనా కాపాడాలనుకున్నాను, నా బంధువులు కాపాడాలనుకున్నాను. ఈ రెఫరెన్స్లో పాట రాయించండి నాతో. ఈ రెఫరెన్స్లో పాట రాయించాయి. అమ్మో, భక్తులందరూ బంధువుల్ని ఆత్మ సంబంధులుగా మార్చేసుకున్నారా? రక్తబంధాన్ని ఆత్మబంధంగా మార్చుకుని పరలోకానికి సిద్ధం చేసేసారా? అయ్యో, ఈ రోజు ఉన్న వాళ్ళు బంధాలు తెంచుకుంటున్నారు, బంధాలు మాకు వద్దంటున్నారు, ఆస్తుల కోసం గొడవలాడుకుని మాట్లాడటం మానేస్తున్నారు, పెళ్లికి పిలవలేదని వాళ్ళ ఇంటికి వెళ్ళటం మానేస్తున్నారు, వీళ్ళింటికి వాళ్ళు పెళ్లిళ్ళ కోసం గొడవ, బంతి భోజనాల దగ్గర గొడవ, ముందు కార్డు ఇవ్వలేదని గొడవ. మామూలు గొడవలు కాదండి బాబు బంధువుల మధ్యలో. ఆ బంధం దేవుడు పెట్టిందయ్యా. చీపుగా చిన్న చిన్న కారణాలు వదులుకొని వాళ్ళతో మాట్లాడటం మానేసి వాళ్ళతో ప్రేమగా ఉంటూ మాట్లాడేసి ఆ బంధాన్ని ఆత్మబంధంగా మార్చాలని దేవుడు పెట్టిన నియమాన్ని మీరుతున్నావు. నేను బాహటంగా చెప్తున్నాను, ఇది ఎవరు బాధపడినా మాకు పర్వాలేదు. కొన్ని సంఘాల్లో బోధ ఏముందో తెలుసండి? ఒరే, నువ్వు రక్షింపబడ్డావా, నువ్వు రక్షణలోకి వచ్చావా, రేపు నుంచి మీ బంధువుల ఇంటికి వెళ్ళకో. వాళ్ళు ఏదైనా పెళ్లికి పిలిస్తే వెళ్ళకో, వాళ్ళ ఇంట్లో ఎవడైనా చచ్చిపోతే వెళ్ళకో, వాళ్ళ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగితే వెళ్ళకో. నువ్వు వెళ్ళకూడదు, నువ్వు రక్షణలోకి వచ్చేసావు, నువ్వు బంధువులతో కలవద్దు. ఇదేటండి ఇది? మరి వాళ్ళతో కలవకపోతే వాళ్ళకి వాక్యం చెప్పేది ఎవరండి? వాళ్ళ ఇంటికి వీడు వెళ్ళకపోతే వీడి ఇంట్లో పెట్టిన ప్రార్థనకి వాళ్ళు రారు కదండి. ఎవరు నిజంగా చెప్తారండి, బైబుల్ సగం చదువుకునండి కుటుంబాలు నాశనం చేస్తున్నారండి కొంతమంది బోధకులు. నువ్వు రక్షణ పొందేసావు, నువ్వు ప్రభువులోకి వచ్చేసావు, మీ చుట్టాలు అందరిని వదిలే, నీ బంధువులు అందరిని వదిలే. ఇదేంటిది? వదిలేయాలా? పౌలు గారు ఏమన్నాడు ఇక్కడ? నా రక్త సంబంధులందరికీ రోషము పుట్టించి వారిలో కొందరినైనా నేనేం చేయాలి? మరి ఇప్పుడు నేను రక్షణ పొందేశాను, మీకు నాకు సంబంధం లేదు అన్నాడు అనుకోండి బంధువులతోని, వాళ్ళు ఎక్కడ వస్తారు రక్షణలోకి? పనిచేయటం లేదేమి? నిజం చెప్తానండి, చాలా చోట్ల గ్రామాల్లో కుటుంబాలను చిన్న విచ్ఛిన్నం చేశారండి. నువ్వు రక్షణ పొందేసావు, ఎవరితోనూ మాట్లాడుకో, ఎవరింటికి వెళ్ళకు, వాళ్ళ శుభకార్యాలకు వెళ్ళకు. అదేంటది? నువ్వెవడ విడగొట్టడానికి అలాగా? ఆ బంధం పెట్టింది దేవుడు, ఆ బంధుత్వాన్ని కలిపింది దేవుడు, ఆ కుటుంబాన్ని నిలబెట్టింది దేవుడు. నువ్వెవడమే విడగొట్టడానికి దాన్ని? విడగొట్టడానికి? పిల్లరా, ఈ రూట్ తెలియలేదు. బైబిల్లో ఈ రూట్ కూడా ఒకటి ఉందని తెలియలేదు. బంధువులందరినీ కాపాడుకుని ఆత్మ బంధువులుగా మార్చుకోవాలి. ఇదే రోమపత్రిక 16వ అధ్యాయానికి రండి, 11వ వచనం. రోమపత్రిక 16వ అధ్యాయం 11. మార్చేశాడు వీళ్ళందరినీ. నేను నా బంధువులకు రోషం పుట్టించి రక్షిస్తాను అన్నాడు, మార్చేశాడు మహానుభావుడు. పౌలు గారు మార్చేశాడు. తన బంధువులందరినీ కొందరినైనా మార్చేశాడు. 16వ అధ్యాయానికి రండి, 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం 11వ వచనం అండి. నా బంధువుడకు హేరోదియకును వందనములు. ఎవరికి వందనాలు అంటున్నాడండి? నా బంధువుడకు హేరోదియోనుకు వందనములు. అంటే బంధువుడిని రక్షణలోనికి తెచ్చాడు. వీళ్ళేమన్నారు?
నీకు వాళ్ళకి పడదు. వాళ్ళ నిజంలు వాళ్ళ ఇంటికి వెళ్ళకు, వాళ్ళ ఇంట్లో భోజనం చేయకు, వాళ్ళతో మాట్లాడుకో, వాళ్ళ ఇంట్లో శవం లేచినా సరే వాళ్ళ ఇంటికి వెళ్ళకు. ఇదేట్రా బాబు ఇలా చెప్తున్నావు నువ్వు? ఇటు ఇలా చెప్తున్నావు పెట్టి? మరి ఎవరు కాపాడాలి వాళ్ళని? ఎవరు రక్షించాలి వాళ్ళని? వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దు, వాళ్ళతో మాట్లాడొద్దు, ప్రభు ప్రేమ వాళ్ళకి చెప్పొద్దు, ప్రభు వాక్యం వాళ్ళకి చెప్పొద్దు, వాళ్ళు రక్షించొద్దు, రక్షణలోకి నడిపించొద్దు, బంధువులను వదిలేయంటే మరి ఎలాగా? 21 అక్కడ 21 చదవండి. అక్కడ 21 లూకియా, యాసోను, సోసిఫత్రు, అనువారును, 3 బంధువుల పేర్లు చెప్పి వీళ్ళు కూడా మీకు ఏం చెప్తున్నారట? వందనాలు. ఎవరు చెప్తారు? ప్రభులోకి వచ్చినాడో బయటోడా? బంధువులు మార్చేశాడండి, బంధువులు మార్చుకున్నాడండి, ఆత్మబంధంగా మార్చుకున్నాడండి. పిల్లరా, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆత్మబంధం చాలా గొప్ప బంధం. ఈ ఆత్మబంధం శాశ్వతమైన బంధం. అందుకే మన బంధువులందరినీ మన సంఘములోనికి నడిపించాలి, రక్షించాలి. ప్లేది సాంగ్ వేస్తారు, మీరు పాట బాగా చూడాలి. పాట బాగా చూస్తేనే పాటలో ఉన్న సారం అర్థమవుతుంది. మధ్యలో బొమ్మలు వస్తాయి, వీడియోలు వస్తాయి. ప్రతి బొమ్మ, ప్రతి వీడియో, ఇప్పుడు వరకు నేను చెప్పింది అంతా మనసులో పెట్టుకుని మీరు ఆ పాట చూడాలి. లైట్స్ ఆఫ్ చేయండి. కనిపించే బంధాలన్నీ దేవునివి, కనిపించని దేవుని ప్రేమను తీరపాటకి లాలించి హరించే ప్రేమ కనదేనే, అదృశ్య దేవుని ఆప్యాయతకు రూపమే దేవుని ఆప్యాయతతో నిండిపోవాలి. దేవుని ప్రేమను
బోధక, నీ తల్లి నీ సహోదరులు నిన్ను చూడాలని బయట వేచి ఉన్నారు. దేవుని వాక్యము విని దాని ప్రకారము జరిగించు వారే నా తల్లియు సహోదరులు కాగలరు. సంగమం కట్టాడు కుటుంబంగా నేర్పించాడు ప్రేమేగా సోదరులను ఇచ్చాడు అండగా వారి ఆత్మ బంధువులు అన్నాడుగా. సంగమం కట్టాడు కుటుంబంగా నేర్పించాడు ప్రేమేగా సోదరులను ఇచ్చాడు అండగా వారి ఆత్మ బంధువులు అన్నాడుగా. ఇద్దరు కాదు ముగ్గురు కాదు పెద్ద కుటుంబమే ఇచ్చాడు. అందరిలోనూ ఆత్మను ఉంచి అందరూ ఒకటన్నాడుగా. రక్తబంధమే తెగిపోతుంది, ఆత్మబంధమే శాశ్వతము. శరీర బంధాన్ని సహించావు, ఆత్మబంధం వరించావు. కుటుంబం అంటే సంఘమేగా. లోపాలెన్నున్నాను క్షమించుకోవాలిగా. కుటుంబం అంటే సంఘమేగా. కలిసుంటేనే స్వర్గం వెళతారుగా. కనిపించే బంధాలన్నీ దేవునివే. కనిపించని దేవుని ప్రేమను తెలుపుటకే లాలించి ఆడించే ప్రేమ తనదేనే. అదృశ్య దేవుని ఆప్యాయతకు రూపాలే. కుటుంబమంతా దేవునిదేగా. ఆప్యాయతతో నిండిపోవాలిగా. కుటుంబమంతా దేవునిదేగా. ఆప్యాయతతో నిండిపోవాలిగా. కలిసుండమంటే కలహాలతో విడిపోయారుగా. కుటుంబమంతా సువార్త పనిలో కలిసిపోవాలిగా. కనిపించే బంధాలన్నీ దేవునివే. కనిపించని దేవుని ప్రేమను తెలుపుటకే. అర్థమైంది కదండి? రక్తబంధాన్ని ఆత్మబంధంగా మార్చుకోవాలి. కుటుంబం అంతా క్రీస్తు సంఘంలో చేరిపోవాలి. పరలోకం వెళ్ళాలండి. మన బంధువులందరినీ తీసుకుని మనం పరలోకం వెళ్ళాలి. భూమి మీద ఉండగా రక్తబంధం 60-70 ఏళ్ల తర్వాత తెగిపోతుంది, కానీ ఆత్మబంధం శాశ్వతం. యేసుక్రీస్తు వారు అన్న మాట, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు, నా తండ్రి చిత్తము చొప్పున చేయి వీరే నా తల్లి నా సహోదరులు. అంటే ఈ బంధం శాశ్వత బంధంగా మారాలి అంటే వాళ్ళు తండ్రి చిత్తాన్ని చేసేవారిగా మారిపోవాలి. బంధువులందరూ ఆత్మబంధువులుగా మారాలి. ఇసుకనండి బైబిల్లో దేవుడు ఈ మాటలు చెప్పి నేను ముగించాలి. ఆత్మబంధానికి ఆయన ఇచ్చిన విలువ, ఆత్మబంధాన్ని ఆయన ప్రేమించమన్న విధానం రక్తబంధం కంటేనండి ఆత్మబంధానికి ఎక్కువ పెద్దపీట వేసి మీరు ఆత్మబంధాన్ని ప్రేమించాలి అన్నాడు. ఆత్మబంధువులు నీకు ఇచ్చిన సంఘంలో తల్లి, సంఘంలో నీకు ఇచ్చిన తండ్రి, సంఘంలో ఇచ్చిన అన్నయ్య, సంఘంలో ఇచ్చిన తమ్ముడు, సంఘంలో ఇచ్చిన చెల్లి, సంఘంలో ఇచ్చిన అక్క, సంఘంలో నీకు ఇచ్చిన బంధాలు ఉంటాయి చూశారు, ఆత్మబంధాలు. వాటి గురించి చాలా గొప్పగా చెప్పాడండి దేవుడు. కారణం ఏంటంటే ఇవి శాశ్వత బంధాలు. సంఘంలో దేవుడు నీకు ఏర్పరిచిన ఈ ఆత్మబంధాలు శాశ్వత బంధాలు. ఇవి పరలోకం వరకు కొనసాగే బంధాలు. పరలోకం వెళ్ళిన తర్వాత కూడా నీతో పాటు ఉండే బంధాలు ఈ బంధాలు. కనుక ఈ ఆత్మబంధం విషయంలో దేవుడు ఎలా ఉండమన్నాడో 2 మాటలు చెప్పి ముగించేస్తానండి. ఈ బంధం శాశ్వతం, ఆత్మబంధం. నేను పాటలో ఒక విజువల్ పెట్టాను, మీరు ఎంతమందికి అర్థమైందో. ఆత్మబంధమే శాశ్వతం అనగానే మీకు ఎవరు కనపడ్డారు చెప్పండి? ఎవరు కనపడ్డారు పాటలో? మీకు ఎవరు కనపడ్డారు? అబ్రహాము, లాజరు. అది ఏ బంధం? అది ఏ బంధం? ఆత్మబంధం. అది శాశ్వతమేనా? తెగిపోద్దా? అబ్రహాం గారిని లాజర్ని ఎవరైనా విడదీయగలరంటే? పరదేశికి వెళ్ళిపోయారు. పరదేశంలో ఉన్నంతకాలం కలిసే ఉంటారు. పరదేశం నుంచి యేసు ప్రభు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతారు? పరలోకానికి వెళ్ళిపోతారు. ఆ బంధం శాశ్వతం. భూమి మీద ఉన్న బంధం తెగిపోతుంది. తెగిపోయే లోపు మార్చేయి. తెగిపోయే లోపు ఆత్మబంధంగా మార్చేయి. నిలబడుతుంది, మళ్ళా నిలబడుతుంది. అదే చెప్తున్నాడు దేవుడు, రక్తబంధాన్ని ఆత్మబంధంగా మార్చేయండి. తెగిపోయే లోపు మార్చండి. పరలోకానికి తీసుకురండి. అది చిన్న చిన్న వాటి కోసం వాటితో గొడవలు పెట్టుకోకండి. కొంతమంది ఉంటాయండి చిన్న చిన్న గొడవలు, పౌరుషాలు అంతే. నేను అన్నయ్యని,
నాకు మొదటి కార్డు ఇవ్వలేదాడు తమ్ముడు, ఆ పెళ్ళికి నేను రాను అన్నాడు ఒక అన్నయ్యట. నాన్న చచ్చిపోయాడట. ఇప్పుడు కుటుంబానికి నేనే పెద్దను కనుక మొదటి పెళ్లి కార్డు ఎవరు ఇవ్వాలి? నాకే ఇవ్వాలి. వాడు ఇవ్వలేదు, ఆ పెళ్ళికి నేను రాను. చూసారండి, ఇలాంటి చిన్న చిన్న వాటికి బంధాలను తెంచేసుకునండి. ఇంకా వాళ్ళ వాక్యం దగ్గరికి ఏమొస్తారు? కోపం పెట్టుకుంటే, పగ పెట్టుకుంటే. ఆ కోపంతో పగతో ఉన్నవాడు దేవుళ్ళలోకి ఎలా నడిపించగలుగుతారు? ఇలాంటి చిన్న చిన్నవి మనసులో పెట్టుకుని, విభేదాలు పెట్టుకుని కుటుంబాలు మారటం లేదు, కుటుంబాలను మార్చుకోవడం లేదు చాలామంది. బైబిల్లోకి వెళ్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక. అసలు నిజంగా బంధం, ఆత్మబంధానికి ఆయన ఇచ్చిన విలువ ఏంటంటే, ఒక్క మాట ఎక్స్ప్లెయిన్ చేసి ముగిస్తానండి, మీకు ఎంత బాగుంటుందో. ఓహో, ఆత్మబంధాన్ని దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం తీయండి. అందరూ తీయాలి ఈ మాట. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై. ఏమండి, ఈ మాట రక్తబంధానికి చెప్పాడా? మిక్కటంగా ప్రేమించుకోండి అన్నాడా రక్తబంధాన్ని? ఏ బంధాన్ని మిక్కటంగా ప్రేమించమంటున్నాడు? ఆత్మబంధాన్ని. ఏమంటే, సంఘంలో నీకు ఇచ్చిన బంధాలు ఉంటాయి చూశారు? నీకున్న అన్న, నీకున్న తమ్ముడు, నీకు వాక్యం చెప్పే సేవకుడు, నిన్ను పాలించే పెద్దలు, సంఘ పెద్దలు, ఈ బంధాలు ఉంటాయి చూసారండి. మా అన్నయ్య ఈ బంధాలు ఉంటాయి చూసారు. మా అక్క, ఈ బంధాలు ఉంటాయి చూసారు. సంఘంలోవి. మళ్ళీ చెప్తున్నాడు, సంఘములోవి. సంఘములో దేవుడు నీకు ఇచ్చిన బంధాన్ని నువ్వు ఎలా ప్రేమించాలట? మిక్కటమైన ప్రేమతో. మిక్కటమైన ప్రేమ ఏంటండి? మిక్కటమైన ప్రేమ అంటే అర్థం ఏంటి? అధికంగా, హెచ్చుగా, అధికంగా, హెచ్చుగా నీ ఆత్మబంధాన్ని ప్రేమించు. దేవుడు నీకు ఇచ్చిన బంధువులు ఆత్మబంధువులుగా మారిపోయారా? వాళ్ళని ప్రేమించు. మిక్కటంగా ప్రేమించానండి. ఏమన్నా మాట్లాడుతానండి, నిజం చెప్పండి. దేవుడి సన్నిధిలో ఉన్నారు కదా. మిక్కటమైన ప్రేమ మనకి సంఘంలో ఉన్న అక్క మీద ఉంటుందా? మన ఇంట్లో పుట్టిన అక్క మీద ఉంటుందా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. మిక్కటమైన ప్రేమ ఇంట్లో పుట్టిన తమ్ముడి మీద ఉంటుందా? సంఘానికి వస్తున్న తమ్ముడి మీద ఉంటుందా? ఎవరి మీద ఉంటుంది? తమ్ముడి మీద ఉంటుంది. సంఘంలో ఉన్న తమ్ముడు ఏదైనా పొరపాటున ఒక మాట అన్నాడు అనుకో, ఒరే తమ్ముడు, ఆడు ఎంత గుంటడరా, చిన్నోడు ఎంత మాట అన్నాడు తెలిసారా, ఆడిని క్షమించకూడదురా, ఆడిని మన ఇంటికి రానివ్వకూడదురా. చూసారండి, సంఘంలో ఉన్న తమ్ముడు ఒక చిన్న మాట పొరపాటున అంటే అది పట్టేసుకుంటారు. అక్కన చిన్నప్పటి నుంచి బోళ్ళు తిట్లు తిడతాడు, బండ తిట్లు. సొంత తమ్ముడు పట్టించుకుంటుందండి అక్క. మా ఆవిడే అలాగ అంటాడు అంతే, ఆడు మంచోడు, సాయంత్రం మళ్ళీ జిలేబీ కొనుక్కుని వస్తాడు. చూసారు, ఏమంటే జిలేబీలు ఇచ్చినందుకే మీ తమ్ముడికి పడిపోతే, సంఘంలో ఉన్న తమ్ముడు నీకు వాక్యాన్ని ఇస్తున్నాడు కదా, దేవుడు పని చేస్తున్నాడు కదా, దేవుడు పని ఇస్తున్నాడు కదా. అంటే నీ జిలేబీ వల్ల పుట్టిన ప్రేమ అక్కడ వాక్యం మీద పుడుతుందా? పుట్టదండి. నేను ఇది బాగా ఆలోచించానండి. మిక్కటమైన ప్రేమ సహోదరుడి మీద నాకెందుకు పుడుతుంది? నాకు ఎలా పుడుతుంది అంటే, ఎలా పుడుతుంది తెలుసండి? ఎలా పుడుతుందో నేను చెప్తాను ఇప్పుడు. ఎలా పుడుతుంది అంటే, అసలు సంఘములో ఉన్న సహోదరుడు ఎలా పుట్టాడో దేవుడిలో నీకు అర్థమైతే వాడి మీద మనకేం కలుగుతుంది? మిక్కటమైన ప్రేమ కలుగుతుంది. ఇప్పుడు తమ్ముడి మీద నీకు ఎందుకు ప్రేమ అంటే, మా అమ్మ కన్నది కనుక, చిన్నప్పటి నుంచి నేనే కన్నానే వీడు మీ తమ్ముడే అని అమ్మ చెప్పింది కనుక, ఆ అమ్మ చెప్పిన మాటను బట్టి ఆ చిన్నోడి మీద మనకేం పుట్టింది? ప్రేమ పుట్టింది. ఇక్కడ నేను మాట అడుగుతానండి, నీకు తమ్ముడు లేడు, నువ్వు ఒక్కదానివే ఉన్నావు ఇంట్లో, మీ అమ్మ నాన్న ఒకరిని తెచ్చి పెంచుకున్నారు, ఈడు నాకు పుట్టలేదు వేరే ఒకటి తెచ్చి పెంచుకున్నాను అన్నారు. ఆడి మీద ప్రేమ తమ్ముడి మీద ఉన్నంత ప్రేమ ఉంటుందా? నిజం చెప్పండి, ఉండదండి, ఉండదు. ఎవరో కన్నారటండి, ఎవరు పిల్లోడట, మా వాళ్ళకి ఏమంటే మగ పిల్లోడు లేక అని తెచ్చి పెంచుకున్నారట, తమ్ముడు అని పిలుస్తుంది. అంత బాండింగ్ ఉంటుందా? ఉండదండి. కానీ నేను కన్నాను అనగానే ఆడి మీద ఏం కలిగింది? ప్రేమ. మా అమ్మ కన్నదట, మా తమ్ముడట, మా చెల్లెట అంటది. ఇప్పుడు మాట్లాడతాను నేను. సహోదరుడిని ఎవరికన్నారు? చెప్పాలి, బాగా ఆలోచించుకోండి. పోనీ రెఫరెన్స్ చదివించనా? మొదటి అధ్యాయానికి రండి. మొదటి అధ్యాయం 22 చూడండి. ఇదే పేతురు గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 22. మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు జీవము కలిగిన దేవుని వాక్యము మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వాళ్ళు. సంఘంలో ఉన్న తమ్ముడు ఎలా పుట్టాడట? ఎలా పుట్టాడు? దేవుని వాక్యము వలన పుట్టాడు. సంఘంలో ఉన్న అక్క ఎలా పుట్టింది? దేవుడి వాక్యం వలన పుట్టింది. ఇప్పుడు నువ్వు దేవుడిని ప్రేమిస్తే దేవుడి వాక్యం వల్ల పుట్టిన ఈ బిడ్డను కూడా నువ్వేం చేస్తావు? ప్రేమిస్తావు. మనం ఎందుకు ప్రేమించడం లేదంటే, ఆడు ఎలా పుట్టాడో నీకు తెలియదు. ఎందుకు చెప్పాను కదా, తమ్ముడు నేనే కన్నానురా అని అమ్మ చెప్పింది కనుక ఆడి మీద ప్రేమ కలిగింది. ఇప్పుడు మరి సహోదరుడు గురించి దేవుడు ఏం చెప్తున్నాడు నీతో? నేనే కన్నానురా వాడిని. ఎలా కన్నాను? వాక్యముతో కన్నాను అన్నాడు. ఏమండి ఒక మాట అడగనా? వాక్యముతో కనటం అంటే, వాక్యం ఏమైనా సామాన్యంగా వచ్చిందండి భూమి మీదకి?
వాక్యం అలాగా మన మన మధ్యలో ప్రకటింపబడుతున్న ఈ వాక్యం అలాగా ఈజీగా వచ్చేసిందా? 1500 సంవత్సరాలు 40 నుంచి 45 మంది ప్రాణాలు పెడితే, జీవితాలు పనంగా పెడితే, ఏమంటే కొన్ని వందల సంవత్సరాల కాలం ఈ వాక్యం రాయబడ్డానికి పట్టింది. కొంతమంది జీవితాలు నాశనం అయిపోయాయి. నేను చాలాసార్లు చెప్తాను, మనం చదువుకుంటున్న ఈ నల్లటి అక్షరాల వెనకాల ఎర్రటి రక్తపు మరకలు ఉన్నాయి. వాళ్ళు రక్తం చిందిస్తే ఈ వాక్యం మనకు వచ్చింది. ఈ వాక్యంలో నుంచి ఒకటి పుట్టాడు అంటే ఆడి మీద ఎంత ప్రేమ కలగాలండి మనకి. మీకు ఎలా చెప్తే అర్థమవుతుంది. నిజంగా ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీరు అందరూ వాక్యాన్ని ప్రేమించే వాళ్ళైతే మీరు చాలా మందికి మీ బంధువులకు వాక్యం చెప్తూ ఉంటారండి. వాళ్ళు వింటారండి వాళ్ళు పట్టించుకుంటారా? మారతారా? మీరు ఎన్నిసార్లు కొంతమంది అండి అలాగని ప్రయత్నాలు మానకూడదు. మనం చాలాసార్లు వాక్యం చెప్తున్నా చాలామంది పట్టించుకోరండి. అప్పుడు కోపం వస్తూ ఉంటుంది. కానీ సంఘంలో ఉన్న మీ తమ్ముడు ఉన్నాడు చూశారు, సంఘంలో ఆత్మబంధం చూశారు, వాడు ఆ వాక్యాన్ని నమ్మొచ్చాడు అక్కడికి. ఆ వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, ఆ వాక్యాన్ని మీటింగ్లు పెట్టి చెప్పిస్తున్నాడు, ఆ వాక్యం కొరకు సౌండ్ పెడుతున్నాడు, ఆ వాక్యం కొరకు ల్యాప్టాప్లో ఎడిటింగ్లు చేస్తున్నాడు, ఆ వాక్యాన్ని సమాజంలో తీసుకెళ్ళడానికి వాడు కష్టార్జితాన్ని ఇచ్చి దేవుడి కోసం వస్తువులు కొంటున్నాడు, కష్టపడుతున్నాడు, సంఘంలో పరిచర్యకి ఇస్తున్నాడు. అంతలా వాక్యం కొరకు కష్టపడుతున్న సహోదరుడి మీద వాడు వాక్యం వలన పుట్టాడన్న సంగతి మన బుర్రలో ఉందనుకోండి, వాడి మీద మనకేం కలుగుతుంది? ఏ ప్రేమ కలుగుతుంది? మెక్కటమైన ప్రేమ. వీడు వాక్యం మూలంగా పుట్టాడండి. అందరికీ ఏమంటే ఇంకో మాట చెప్పనా ఇక్కడ నేను మీకు, వాడి మీద ప్రేమ మనకి ఎప్పుడు కలుగుతుంది అంటే, వాక్యం ఈరోజు దేవుడు కొన్ని కోట్ల మందికి వినిపిస్తున్నాడండి. అందరూ మారుతున్నారండి? నిజం చెప్పండి, మారుతున్నారా? ఇక్కడ కూర్చున్న మీరు సభ వింటున్న వాళ్ళలో మీరు చాలా మంది మీటింగ్లు పెట్టించుంటారు. మీరు మీ మీటింగ్ 300 మంది వచ్చారు, ఎంతమంది మారారు చేయొద్దండి? తినేశారు, వాక్యం బాగుందని చప్పట్లు కొట్టారు, భోజనాలే కొంచెం బాగాలేదని తిట్టుకుని పోయారు. అంతే కదండి, కన్వీనర్ల బాధలు ఇవి. మీరు అక్కడ 300 మంది అంటే ఎవడో ఒకడో ఇద్దరో బాగుందన్నా వస్తావన్నా అంటారు తప్ప టక్కున నాకు రేపు బాప్తిసం ఇచ్చేయండి అన్నాడు ఎవడైనా వింటారు? మనుషులు మారరు. కానీ సంఘంలో ఉన్న మీ అక్క, సంఘంలో ఉన్న తమ్ముడు, సంఘంలో ఉన్న అన్న, వాళ్ళు వాక్యం విని మారిపోయి ఎక్కడికి వచ్చేసారు? సంఘంలోకి వచ్చేసారు. అలా వచ్చేసినప్పుడు అబ్బా నువ్వు వాక్యం విని వచ్చేసావా? సంఘంలోకి వాక్యం వినేసి ప్రభులకు వచ్చేసావా? ప్రభు రక్తంలో కడగబడ్డావా? బాప్తిసం తీసుకున్నావా? వెరీ గుడ్ తమ్ముడు, పరలోకానికి వెళ్ళిపోదాం తమ్ముడు, మన తమ్ముడు దగ్గరికి వెళ్ళిపోదాం, మన నాన్న దగ్గరికి వెళ్ళిపోదాం తమ్ముడు అనే వాడి మీద ఎంత ప్రేమండి, అక్క మీద ఎంత ప్రేమండి కలగాలి. సంఘములో ఉన్న వాళ్ళను ప్రేమిస్తేనే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తాడు. రాసి పెట్టుకోండి ఇది. సంఘంలో ఉన్న బంధాన్ని ప్రేమిస్తే, సంఘంలో ఉన్న వాళ్ళని మిక్కటంగా ప్రేమిస్తే దేవుడు మిమ్మల్ని ప్రేమించటం ప్రారంభిస్తాడు. సంఘంలో ఉన్న వాళ్ళకి కొనండి, సంఘంలో ఉన్న వాళ్ళకి భోజనాలు పెట్టండి, సంఘంలో ఉన్న వాళ్ళకి మర్యాద చేయండి, సంఘంలో ఉన్న వాళ్ళని గణపరచండి, సంఘంలో ఉన్న వాళ్ళు బాగా పనిచేస్తుంటే సన్మానం చేయండి. బాగా బతుకుతున్నారండి దేవుడి కోసం అని సన్మానాలు చేయండి. పొంగిపోతాడండి దేవుడు, పొంగిపోతాడు. నేను మిక్కటంగా ప్రేమించమంటే ఆత్మబంధాన్ని మిక్కటంగా ప్రేమిస్తున్నారు. ఇంకోటి చెప్పండి, సహోదరుడు అంటే నీకు ఏమర్థమైందో? వాడు గనక ప్రభువుని నమ్మకపోతే ఏమైపోతాడు ఒకసారి చెప్పండి. సంఘంలోకి రాకపోతే ఏమైపోతాడు చెప్పండి? ఏమైపోతాడు? నరకానికి పోయేవాడు. ఇప్పుడు దేవుడు నరకానికి పోయేవాడిని వాక్యం చెప్పి 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 వాడి కోసం ఎన్నో చేసి చేసి నరకానికి పోయేవాడిని రక్షించుకుని కాపాడుకుని ఎక్కడికి తెచ్చిపెట్టుకున్నాడు? ఇప్పుడు సంఘంలోకి తెచ్చిపెట్టుకున్నాడు. సంఘంలోకి తెచ్చిపెట్టుకుంటే వచ్చినోడు ఎడల ఆయన మనసు ఎలా ఉందో తెలుసా? చచ్చి బతికాడండి వీడు. నేను కనుక మీటింగ్ పెట్టించకపోతే ఎవరితోనైనా, నేను కనుక ఆ రోజు పరిశుద్ధాత్మ ప్రేరణ సేవకుడికి ఇచ్చి వీడికి అవసరమైన వాక్కులు అందించకపోతే వీడు చచ్చిపోయేవాడు. నా కొడుకు చచ్చి బతికాడు సంఘంలోకి వచ్చి. అదే కదండి, మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా యేసుక్రీస్తుల వారి ద్వారా దేవుడు మనల్ని ఏం చేశాడు? బతికించాడు. తన కొడుకును చంపుకుని వాక్యాన్ని చెప్పించి చావుకు లోనైన వేళ్లను రక్షించి సంఘంలో పెట్టుకుంటే దేవుడు కాడు ఎలా కనపడతాడు తెలుసండి? సంఘంలో ఉన్నాడు, చచ్చి బతికాడండి వీడు. చచ్చిపోయేవాడండి వాక్యం అందకపోతే, చచ్చిపోయేవాడండి వాక్యం లేకపోతే. చచ్చి బతికిన నా కొడుకు. మీకు ఇది ఇలాగ అర్థమవుదు. మీ ఇంట్లో మీ గర్భాన పుట్టిన కుమారుడికి ఏదైనా జబ్బు చేసి ఆపరేషన్ చేస్తామండి, బతుకుతాడో లేదో మాకు తెలియదు అన్నారనుకోండి. అలా సరేనని చేసేయండి, దేవుడికి ప్రార్థన చేస్తామని అలాగా ఆపరేషన్కి వెళ్ళిపోయి చచ్చిపోతాడు అనుకున్నవాడు బతికాడు అనుకోండి. బతుకొచ్చిన తర్వాత ఆయన ఎలా చూస్తారో చెప్పాలి. అమ్మ నాన్నలు ఎలా చూస్తారు? చచ్చి బతికాడండి, చచ్చిపోయేవాడండి. వాడు ఏది అడిగితే అది ఇస్తారండి, వాడిని బాధ పెట్టరండి, వాడి కోపం రానివ్వరండి, వాడిని ఎక్కడ ఏడనివ్వరండి. చచ్చిపోయేవాడు బతికాడండి, అన్ని ఏడిపించకండి, అన్ని ఏమనకండి. సంఘంలో ఉన్నవాడు చచ్చి బతికాడు. అందుకే అంటున్నాడు, వాడిని నువ్వు ఎలా ప్రేమించాలట? మెక్కటమైన ప్రేమతో. నా వాక్యం వలన చచ్చిపోయేవాడు నా వాక్యం విని బతికాడు వాడిని నువ్వు ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అంటే మెక్కటంగా ప్రేమించు. వాడి పాపాలు ఎత్తకో, వాడి పాపాల గురించి ప్రచారం చేయకో. ప్రేమ పాపములన్నిటిని ఏం చేయాలి? కప్పే. నేను కప్పేసి సంఘంలోకి తెచ్చుకుంటే నువ్వు విప్పుతున్నావేటి? నా వల్ల చేయకు, తప్పిది నీకు తెలియదు, వాక్యం తెలియదు. ఇది చచ్చి బతికాడు వాడి పాపాలన్నీ క్షమించుకొని నరకానికి పోయేవాడిని కాపాడుకుని దేవుడు ఆత్మబంధంగా సంఘంలోనికి తెస్తే
తెచ్చిన వాడిని మీరు మెక్కటంగా మీరు ఏం చేయాలి? ప్రేమించటం అంతే. ప్రేమించటం అని మీకు తెలిసి మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ అంతా బాగా చదువుకోండి, బైబిల్ ఒకటే చెప్తుంది మీకు, అందరినీ ప్రేమించండి అంతే. ఎవరితోనూ గొడవలొద్దు, ఎవరితోనూ పగలొద్దు, ఎవరితోనూ ఈర్షొద్దు, ఎవరితోనూ కక్షలొద్దు. మనకి దేవుడు చెప్పింది ఒకటే, అందరినీ మనం ఏం చేయాలి? ప్రేమించండి, 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 ప్రేమించండి. ప్రేమిస్తే ప్రేమించావా? చచ్చి బతికిన నా కొడుకుని కనుక నువ్వు ప్రేమించావా? చచ్చి బ్రతికిన నా కూతురుని కనుక నువ్వు ప్రేమించావా? వాళ్ళను ప్రేమిస్తే చాలు, నిన్ను పరలోకాన్ని తీసేసుకుంటానన్నాడు. అదిరిపోద్ది ట్విస్ట్. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రండి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక రండి, 3వ అధ్యాయం 14వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి, అబ్బా నువ్వు పరలోకం వెళ్ళిపోవాలంటే ఒకటే సూత్రం, సింపుల్గా ఏం చేసుకోవాలట? నువ్వేమైనా అక్క నిన్ను ప్రేమిస్తాను, నువ్వేమైనా తమ్ముడు నిన్ను ప్రేమిస్తాను, నువ్వేమైనా తిట్టు, వాక్యం చెప్తున్న సేవకుడు అన్నయ్య నువ్వేమైనాను నేను నిన్ను ప్రేమిస్తాను. ప్రేమిస్తేనట ఎక్కడ పోతామట? ఏమంటే ఎలాగుందండి ఇది? మీకు బాగుందో లేదో నాకు మతిపోయింది. అంటే ప్రేమించుకుంటే చాలు ఎక్కడ పోతాం? పరలోకానికి పోతాం. ప్రేమిస్తే పరలోకానికి పోతాం. ఆడికి నాకు పడదు అన్నావు అనుకోండి, ఎక్కడ పోతావు? నేను చచ్చి బతికించుకొని సంఘంలోకి తెస్తే నువ్వేట్రా వాడితో పడదంటున్నావు? మీకు గొడవలేంటి? చచ్చి బతుకునేవాళ్ళు కదా మీరందరూ, చచ్చి నరకానికి పోయేవాళ్ళు కదా, బతికించుకున్నాను, సంఘంలోకి తెచ్చుకున్నాను. ఆత్మబంధానికి మీరు విలువ ఇవ్వటం లేదండి. ఇప్పుడు చదువుతారు చూడండి కిందకి ఎంత బాగుంటుందో. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ప్రేమ లేని వాడు ఎక్కడ ఉండిపోయాడు? ఆడు సంఘంలోకి వచ్చి బతుకునోడుగా కనబడుతున్నాడు కానీ చావు ఏలాడుతుంది ఆడి మీద, చావు ఏలాడుతుంది. ప్రేమ లేని వాడు మరణ మందు నిలుచున్నాడంటే అర్థం ఏంటి? ఆడు చచ్చిపోయిన శవమే అలా తిరుగుతుంది అంతే, కోమలో ఉండి పోద్ది. ప్రేమ లేని వాడు మరణ మందు నిలిచి ఉన్నాడు, ప్రేమించువాడు మరణములో నుండి జీవములోనికి దాటేశాడు. ప్రేమిస్తే ఎక్కడ పోతాం చెప్పండి? ఊరకనే చెప్పట్లేదు ప్రేమించండి ప్రేమించండి ప్రేమించి. చాలామందికి నచ్చదండి ఇది. మీకు ఏం తెలుసండి? మా తలపోట్లు ఆడు మంచోడు కదంటారు చాలామంది. మీకు ఏం తెలుసండి? వేదికలకి బాగానే చెప్తారండి ప్రసంగాలు. వీడు పక్కన ఏం చేస్తున్నాడు మీకు ఏం తెలుసండి అంటారు. ఆడు పక్కన ఏదో చేస్తున్నావు, దేవుడిని చూడొచ్చు కదా, ఆడిని ఎందుకు చూస్తున్నావు? ఆడు ఏదో చేసుకొని, ఆడు నిన్నేమీ చేయలేడు. నీ పక్షాన దేవుడు ఉంటే చేస్తాడా? నీ పక్షాన దేవుడు ఉంటే ఆడు నిన్నేం చేస్తాడు? నీ పక్షాన దేవుడు ఉంటే నీ ఎదుగుదల వాడి మాపుతాడు. చాలామంది ఇక్కడే గొడవలు, నా అవకాశాలు లాగేసుకుంటున్నారు, నా మైకులు లాగేసుకుంటున్నారు. ఇవి ఇలాంటి సభలు జరిగినప్పుడు ఈయనకు ఉంటాయండి ఫోన్లు, నాకు పాట ఇవ్వలేదు, వచ్చే సంవత్సరం నీ సంగతి చెప్తాను. ఇవి ఒక రకమైన గొడవలు. దేవుని పిల్లలు వద్దండి. మరణమందు నిలుచుంటాం. సహోదరుడి మీద ప్రేమ లేకుండా పగొంద మనలో, మనం ఎక్కడ నిలబడ్డామట? మరణం. కింద చదవండి ఇంకెంత బాగుంటుంది. మరణమందు నిలిచి ఉన్నాడు, తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని యందును నిత్య జీవముండదని మీరు ఎరగాలి. మీరు నోట్ చేసి పెట్టుకోవాలి. సహోదరుని ద్వేషించావా నువ్వు పరలోకానికి పోవు. ఆత్మబంధాన్ని ద్వేషించిన వాడు ఎవడు పరలోకానికి పోడు. 10వ వచనం చదివేస్తారా? 10వ వచనం 3వ అధ్యాయం 10వ వచనం. దీనిని బట్టి దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తేటపడును. నీతిని జరిగించు ప్రతివాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడును దేవుని సంబంధులు. ఆత్మబంధాన్ని ప్రేమించిన వాడు ఎవడు ఏ సంబంధి కాదట? దేవుని సంబంధి కాదట. యేసు చెప్పాడు కదా, సంఘంలో గోధుమలు ఉంటాయి, గురుగులు ఉంటాయి. ఇది గురుగు అని ఎలా ఐడెంటిఫై చేయాలి మీరు? నేను ప్రేమించను, నేను మాట్లాడను, వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెడితే నేను రాను అన్నాడు అనుకోండి, మీరు కన్ఫర్మ్ చేసుకోవాలా ఏంటిది? ప్రేమింపని ప్రతివాడు అపవాది సంబంధి. నాకు పలానా సహోదరుడితో పడదు, ఆడికి నాకు గొడవ, ఆడికి నాకు పగ అంటున్నారా? జాగ్రత్త. భక్తి జీవితాలు జాగ్రత్త. ప్రేమ పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది. ప్రేమ మరణములో నుండి జీవములోనికి దాటించేస్తుంది. ఆత్మ సంబంధులను ప్రేమించాలి. కారణం ఏంటి? అసలు ఇంతలాగా ప్రేమ 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 అని భూమి మీద ఎందుకంటున్నాడు అంటే, ఒరే బాబు మీరు ఎక్కడ కలిసి ఉంటేనే వచ్చిన తర్వాత అక్కడ కూడా కలిసి ఉంటారు. కనుక దేవుడి పిల్లలుగా మీకు అర్థమైంది కదా, రక్తబంధాన్ని ఆత్మబంధంగా మార్చి ఆత్మబంధాన్ని ప్రేమగా చూసుకుని ఆత్మబంధువులందరూ కలిసి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి.